నమస్తే వల్లి గారు. నమస్తే అమ్మా. నమస్తే వల్లి గారు. నమస్తే అమ్మా. నమస్తే వల్లి గారు. నమస్కారం. నమస్తే అమ్మా. పిక్చర్ మీద తీంజేవా చేశాను. ఇన్ ఫర్ ఆల్. నమస్తే అండి. నమస్కారమ్మా. నమస్తే వల్లి గారు. నమస్తే అమ్మా. భవాని ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. నమస్తే వల్లి గారు. నమస్తే అమ్మా. నమస్తే వల్లి గారు. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ఎంజాయ్ చేస్తున్నాను క్లాస్. నమస్కారం అండి వల్లి గారు. నమస్కారం. నమస్తే సంధ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ అండి. కోలుకున్నారా? వెరీ ఫైన్, వెరీ ఫైన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హాయ్ వల్లి గారు. హాయ్ పద్మ. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానండి. ఈరోజు మనం లక్ష్మీ కళ్యాణం చేయబోతున్నాం. మహావిష్ణువుకి లక్ష్మీదేవికి కళ్యాణం. ఇది అయిపోయిన తర్వాత, క్లాస్ అయిన తర్వాత అందరం ఒక్కసారి మీకు అందరికీ నమస్తేస్తు మహామాయే శ్రీ పీఠేశ్వర పూజితే అది వచ్చండి. వస్తే కనుక, లేదంటే డౌన్లోడ్ చేసుకోండి. అందరూ ఒక్కసారి కలిసి అది చదువుదాం. వచ్చండి. ఎప్పుడెప్పుడు ఆవిడ ఉద్భవిస్తుందా, ఎప్పుడు విందామా అని అలా కూర్చున్నాం అందరం. ఎవరో నాకు పని ఉంది అని అంటే అలా మిస్ అవ్వకండి అనుకుంటున్నా. అమ్మవారు వస్తున్నారు, మీరు ఎక్కడున్నారో పనులన్నీ పక్కన పెట్టండి. అదే చాలా హ్యాపీగా, చాలా హ్యాపీ. అంటే ఇన్ని కళ్యాణాలు చూస్తే తప్ప మనకి సీతారామ కళ్యాణం చూసే యోగం రాదేమో. అదే మన అదృష్టం. మనం ఆ బాటల్లో వెళ్తున్నాం. నిజంగానే ఎన్ని కళ్యాణాలు చూసే ప్రాప్తం మనకి భగవంతుడు ఇచ్చాడు. చాలా సంతోషం. ఇందులో కూడా నేను పెట్టేస్తున్నాను మన వాక్ గ్రూప్స్ లో. అందరి దగ్గర లలితా శాస్త్రం బుక్ ఉంటుంది కదమ్మా, అందులో ఉంది కదా శ్రీకృష్ణ. ఇందులో పెట్టేసాలే. ఓకే, సరే. స్టార్ట్ చేస్తాను ప్రేయర్. ఓం
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత మనము మోక్ష సన్యాస యోగం, ఇందులో కొన్ని శ్లోకాలు చెప్పుకున్నాము. సాత్విక రాజస తామస వాటిలో శాంతి, అలాంటి వాటిల్లో సుఖం ఎలా ఉంటుందో అనే దాని గురించి లాస్ట్ టైం చెప్పుకున్నాము. ఇప్పుడు మనం 41వ శ్లోకం నుంచి ఇప్పుడు చెప్పుకుందాం. బ్రాహ్మణ క్షత్రియ విశాం శూద్రాణాం చ నరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభర్వై గుణైః. ఇందులో భగవంతుడు ఏం చెప్తున్నాడంటే మనం ఎలా ఉండాలి అని చెప్తున్నారు. ఇక్కడ అంతకు ముందర శ్లోకంలో మనకి చెప్పినప్పుడు కనెక్షను, ఈ 3 గుణాలు అనేవి మనకి ఈ రాజస సాత్విక తామస గుణాలు అనేవి ప్రతి వాళ్ళలో సృష్టిలో ఉన్న వాళ్ళందరికీ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే మనకి ఏదైతే ఉద్దేశింపబడిందో అది చేస్తూ క్రమంగా మీరు సాత్వికం వైపు వెళ్ళండి అని చెప్పారు. కానీ మనం ఏం చేయాలి అనేది ఎలాగా అని ముందర అది నిర్ధారించుకోవాలి కదా. ఇప్పుడు మనం కొత్తగా ఇందులోకి వచ్చాము, ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటున్నాం. మీకు ఏ గుణాలు చేయాలి, అసలు మీకు ఏంటి చేయాల్సినవి ఏంటి, మీకు డూస్ ఏంటి అనేది మనకు కావాలి కదా లిస్ట్. అది అడిగితే దానికి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారు. మొట్టమొదట మనకి జన్మని బట్టి ఏంటంటే 4 కులాలుగా మనకి నిర్దేశింపబడ్డాయి. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని. అది మన జన్మతః మనం పుట్టిన దాన్ని బట్టి, మన కుటుంబాన్ని బట్టి వస్తాయి. అందులోంచి వచ్చిన తర్వాత మనం పుట్టాక ఆ పుట్టుకతోటే, అంటే మన కుటుంబంలోంచి మనకి కొన్ని లక్షణాలు అబ్బుతాయి అని చెప్పారు. అంటే మన పుట్టుక నుంచి కొన్ని అబ్బుతాయి. అంటే ఏంటంటే కొన్ని మనకి వాసనా లక్షణాలు తెచ్చుకుంటాం. అంటే వాసన అంటే స్మెల్ అని కాదు, ఇక్కడ మనం పోయిన జన్మలో ఎలా పుట్టామో దాని ప్రకారం, తర్వాత మనం అక్కడ నుంచి తెచ్చుకున్న కొన్ని లక్షణాలు ఉంటాయి, వాటి ప్రకారం కొన్ని ఉంటాయి. తర్వాత మనం ఎక్కడైతే పుట్టామో దాని ప్రకారం కొన్ని మనకు వస్తాయి. ఇవన్నీ కలిపి అది మన క్యారెక్టరిస్టిక్ అంతా డిసైడ్ అయిపోతుంది. మన ప్రవర్తన ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే, 1 వాళ్ళు పుట్టిన కుటుంబం, 2 వాళ్ళు పూర్వజన్మ నుంచి తెచ్చుకున్న కొన్ని లక్షణాలు. దీన్ని బట్టి వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఎలా ఉండాలి అని తెలుస్తుంది. ముందర 42వ శ్లోకం. శమోదమనస్త శౌచం క్షాతిరాజ్యవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇందులో మొట్టమొదటగా ఈ కులాల విభజనలో బ్రాహ్మణుల్ని తీసుకుని వీళ్ళకు ఉండవలసిన లక్షణాలు ఏవి అని చెప్తున్నారు. అందులో మొట్టమొదటి మనోనిగ్రహము, అంటే ఇంద్రియాల మీద వాళ్ళకి కంపల్సరీగా కంట్రోల్ అనేది ఉండాలి. తర్వాత తపస్సు, ఒక దాని మీద నిలబడి ఆ భగవంతుడి కోసం వాళ్ళు
ఆలోచించి దాని గురించి ధ్యానం చేయగలిగి ఉండాలి. రుజు మార్గ ప్రవర్తన, ఒక మంచి మార్గంలో వాళ్ళు ఉండాలి. తర్వాత శాస్త్ర జ్ఞానం ఉండాలి, ఏది చేయాలి ఏది చేయకూడదు అన్ని తెలిసి ఉండాలి. గురువందు భగవంతుడు నమ్మకం ఉండాలి. ఇలా ఉన్న వాళ్ళు ఇందులో ఇవన్నీ బ్రాహ్మణులు చేయాల్సిన పని కాకుండా ఇంకోటి వాళ్ళకి తెలిసింది ఇంకొకళ్ళకి చెప్పడం. ఇవన్నీ బ్రాహ్మణకు ఉండవలసిన లక్షణాలు అని చెప్తున్నారు. తర్వాత ఇలా ఒక్కొక్క కులానికి చెప్పారు. అంటే మరి ఇది లేకపోతే ఎలాగా, ఉంటే ఎలాగా అనేది మనం తర్వాత మాట్లాడుతున్నాం. ఇప్పుడు 43 శౌర్యం తేజోర్ధృతిర్జాక్షం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావస్య క్షాత్రం కర్మ స్వభావజం. ఇప్పుడు క్షత్రియుల్లో ఉండే లక్షణాలు చెప్తున్నారు. 1 శూరత్వం, 2 తేజస్సు, ధైర్యం, సామర్థ్యం, యుద్ధానికి వెళితే ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళకపోవడం, యుద్ధం చేయడం. తర్వాత దానం, అది చాలా మంచి లక్షణం కదా, దానం చేయడం. ఇంకా శాసనత్వం, అంటే వాళ్ళకి ఆ కెపాసిటీ ఉంటుంది అనమాట, దాన్ని రూల్ చేయగలిగే కెపాసిటీ. ఇవన్నీ ఒక క్షత్రియుడికి సంబంధించిన కర్మలు. ఇక నెక్స్ట్ శ్లోకం, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం. ఇక వైశ్వుని స్వభావ ఏవి చేయాలి వైశ్యుడిగా ఉన్నప్పుడు అంటే, 1 వ్యవసాయము, 2 గో సంరక్షణ, గోవులకు సంబంధించిన రక్షణ ముఖ్యంగా వాళ్ళు చేయాలి. అంటే మిగతా వాళ్ళు చేయకూడదు అంటే వీళ్ళకి నిర్దేశించారు. తర్వాత వర్తకం అంటే వాణిజ్యం, వాణిజ్యం అంటే కామర్స్, అలాంటివన్నీ వాళ్ళు చేయాల్సిన పనులు ఇది. ఇక శూద్రునికి సంబంధించినవి ఈ ముగ్గురు వాళ్ళ పనులు చేసుకోవడానికి వీళ్ళు సేవ చేయాలి. వాళ్ళకి సేవ ఒకటే వాళ్ళకి ఇచ్చిన లక్షణం. ఈ విధంగా 4కి 4 ఇచ్చారు. మరి కొంతమంది శూద్రుని కులంలో పుట్టి, అంటే వాళ్ళు సేవ చేయాల్సిన కులంలో పుట్టి వాళ్ళకి చదువుకోవాలని చాలా జిజ్ఞాసతో ఎక్కువ చదువుకుని వాళ్ళలో భక్తులైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో బాగా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అంటే అలా రాకూడదా అంటే వాళ్ళకి పూర్వజన్మ వాసన, ఈ కులంలో పుట్టిన వాళ్ళకి ఆ వాసన పట్టి వాళ్ళు బ్రాహ్మణత్వం వచ్చేసింది. అలాగే బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా కొంతమంది నీచ వాటి అలవాట్లకు బానిసే కిందకి దిగజారి ఇలాగా అడుక్కొచ్చిన వాళ్ళు ఉన్నారు. అలా కూడా అవుతుంది. ఇవన్నీ వాళ్ళ వాసనలు బట్టి, కొన్ని పుట్టుకతో కొన్ని వచ్చాయి. అంటే మీరు ఫలానా దానిలో పుట్టారు అంటే ఇప్పుడు మనం మాట్లాడకూడదు క్యాస్ట్ గురించి అంటారు, కానీ ఇక్కడ భగవంతుడు ఇది ఆ ద్వాపర యుగంలో చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే, ఈ కులంలో మీరు పుట్టుంటే మీ లక్షణాలు ఇలా ఉంటాయి, ఈ కులంలో మీరు పుట్టినట్టుంటే మీ లక్షణాలు ఇలా మీరు అలవర్చుకుని దీనికి తగ్గట్టుగా మీరు అది మీ స్వాభావికం, మీరు అలా ఉండాలి అని చెప్తున్నారు. ఒకవేళ మనకి ఇవి లేవు అంటే మనం అలవర్చుకోవాలి. ఎందుకు చెప్తున్నారు స్వాభావిక లక్షణాలు అని? క్షత్రియుడి గురించి చెప్పి మళ్ళా అర్జునుడికి చెప్పడానికి, నువ్వు క్షత్రియుడు అర్జున, అందుకే నువ్వు యుద్ధంలో వెనతిరిగి పారిపోవడం నీకు ఉండకూడదు, నువ్వు ధైర్యంగా యుద్ధం చేయాలి, నువ్వు శూరత్వం ఉంది, నీకు తేజస్సుంది, కాబట్టి నీ లక్షణం క్షత్రియుడి కులంలో పుట్టావా కాబట్టి నువ్వు ఇలా పారిపోకూడదు, యుద్ధం వదిలేస్తాను అనకూడదు, యుద్ధం చెయ్యాలి అంటూ చెప్పడానికి భగవంతుడు ఇవన్నీ చెప్పుకొని వస్తున్నాడు అన్నమాట. చెప్పుకుని ఇవి మనకి ఈ కులంలో ఎందుకు పుట్టాము, ఇలా ఉంటే అలా ఉంటుందా అని ఇక్కడ వాదించడం కోసం కాదు, ఇదంతా అర్జునుడికి బోధ చేయడానికి. ఇక 45 స్వే స్వే కర్మణ్యభిరత సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. ఇక్కడ మానవుడు ఏం చేస్తాడంటే తన స్వాభావిక ఏ కర్మ తను చేయాలో ఆ కర్మ చేస్తూ ఉంటే అప్పుడు చిత్త శుద్ధి అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనం చేయాల్సిన పని మనం ఎప్పటికీ చేస్తూ ఉన్నాం అనుకోండి, కొంతకాలానికి ఏంటంటే మన మనస్సు చిత్త శుద్ధి అయిపోతే అప్పుడు అందులో అంటే క్లీన్ అయిపోతుంది, ఒక క్లీన్ స్లేట్ లా ఉంటుంది, ఒక చక్కగా తుడిచిన పలకలాగా ఉంటుంది. అప్పుడు అందులోకి జ్ఞానం ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానం ప్రవేశించిందో అప్పుడు మనకు భగవంతుడి మీద నమ్మకం కుదిరి అటువైపు తిరుగుతాం. అందువల్ల ఏంటంటే అందరూ మీకైతే ఏ పని చెప్పారో ఆ పని మీరు సక్రమంగా చెయ్యండి, స్వకర్మ అంటున్నాడు అన్నమాట ఇక్కడ భగవంతుడు. ఇది కేవలం కులాలకు సంబంధించిందే కాదు, జాతికి అంటే స్త్రీకి పురుషుడికి సంబంధించింది కూడా ఉంటుంది. స్త్రీగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి, మగవాడిగా చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. ఇది నేను చేయకూడదు అని మనం ఇప్పుడు అన్ని అందరం కలిసి చేస్తున్నాం, అది కాదు అన్నట్లు అవసరానికి చేయాలి, కానీ స్త్రీగా కొన్ని చేయాల్సిన కొన్ని ఉన్నాయి, అది మనం వదలకూడదు, అది మన స్వాభావికంగా చేయాల్సిన పని. అలాగే స్త్రీకి కూడా చూడండి ఎన్ని డివిజన్స్ ఉంటాయి. స్త్రీకి కూడా మళ్ళా ఎలాగా తల్లిగా కొన్ని, ఒక కుమార్తెగా కొన్ని, ఒక సహోదరిగా కొన్ని, మళ్ళా ఇలాగా భార్యగా కొన్ని, రకరకాలు ఉంటాయి కదా, కోడలిగా కొన్ని.
ఏవి చేయాల్సిన చోట అవి మళ్ళీ అక్కడ చేయవలసిందే, ఏవి ఎక్కడ మానడానికి వీల్లేదు. దాన్ని అవన్నీ చేయడం కంటే ఇదంతా మన అసలైన చేయవలసిన డ్యూటీ. ఇవన్నీ మనం సకంగా చేసినప్పుడే మనకి చిత్తశుద్ధి అనేది కలుగుతుంది. ఒకవేళ ఇప్పుడు చేయాల్సింది ఒక డ్యూటీ ఉంది, ఇది మీకు చెయ్యాలి, నేను ఎందుకు చేయాలి అని అహంకరించి మానేశారు. ఆ టైంలో మీకు ఆ పని తప్పిపోయి మన శరీరానికి సుఖం దొరుకుతుంది. కానీ ఎక్కడో అంతరాత్మల్లో చిన్న గిల్టీ ఉంటుంది, మీరు హాయిగా ఉండలేరు. కష్టమో నిష్ఠూరం ఆ పని చేశారనుకోండి, మీకు తెలియని ఆనందం కలుగుతుంది. అదే చిత్తశుద్ధి. అప్పుడు ఇంకా మనకి ఎక్కడ ఎవరికి ఆన్సరబుల్ కాదు. మనం చేయాల్సిన డ్యూటీ మనం చేసాం, పని చేసుకున్నాం అనేది అది ఉంచుకోండి అని చెప్తున్నారు. అలా ఉంచుకుంటే ఏంటంటే మనం హ్యాపీ అవ్వడమే కాకుండా అవతల వాళ్ళని కూడా తృప్తి పరుస్తుంది. చేయాల్సిన పని చేస్తుంది, దాంతో మన ఆత్మ కూడా తృప్తి పడుతుంది. ఎప్పుడైతే ఆత్మ తృప్తి పడుతుందో అప్పుడు అది చిత్తశుద్ధి అనేది కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే ఇంకా ఏంటి జరుగుతుంది అని చెప్పి అప్పుడు మళ్ళా అర్జునుడికి, ఎందుకంటే భగవద్గీత చివరికి వచ్చేసాం 18వ అధ్యాయంలో కాబట్టి, ఇన్ని చెప్పాను నీకు అర్జున, ఇన్ని విధాలుగా యుద్ధానికి సంసిద్ధంగా అని చెప్తాడు. చెప్తే అప్పుడు అర్జునుడు ఎలా దాన్ని తీసుకున్నాడు, ఎలా ముందుకెళ్ళాడు అనేది తర్వాత. శ్రీ మహాగణాధిపతియే నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ రామచంద్రనే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం యో భూయో నమామ్యహం. పూజంతం రామ రామేతి మధురం మధురాష్టకం ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం. లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ సీతారామచంద్రమూర్తికి జయ. రామలక్ష్మణులు ఇంకా సీత అప్పుడే కలిపేస్తున్నాను నేను, అంటే కళ్యాణం ఇంటికి వెళ్ళిపోతోంది మనస్సు. రామలక్ష్మణులు విశ్వామిత్రుడితో అనేక చోట్ల అనేక దేశాలు, నదులు, వాటి గురించి మాట్లాడుతూ నేర్చుకుంటూ విశాల నగరం అనే చోటికి వచ్చారు. అంతకు ముందర మనం గంగా నది అవతరణ గురించి పోయినసారి చెప్పుకున్నాం. గంగా నది ఏ విధంగా అవతరించింది, వీళ్ళ వంశానికి చెందిన భగీరథుడు ఏ విధంగా గంగని భూమి మీదకి తీసుకొచ్చాడు అని చాలా విపులంగా విశ్వామిత్ర మహర్షి చెప్పినప్పుడు రాముడు లక్ష్మణుడు పోయారు. తమ వంశానికి చెందిన భగీరథుడు ఆ విధంగా అంత పవిత్రమైన గంగని, పధగా అనే గంగని ఆకాశంలోంచి భూమికి తెచ్చారు అని, ఆ పుణ్యం మాకి దక్కింది అని చాలా సంతోషించి, అలా అంత భగీరథుడికున్న పట్టుదల మనకి ఉండాలి అని ఒక లెసన్ నేర్చుకున్నారు. ఇవన్నీ వాల్మీకి ఇవన్నీ ఎందుకు రాశారు అంటే, రాముడి చరిత్ర రాసినట్టు రాస్తూ మన తరాల వాళ్ళందరూ ఈ విధంగా రాముడి కథ నేర్చుకుంటూ ఈ లెసన్స్ మనం కూడా నేర్చుకోవాలి. పట్టుదల అంటే భగీరథుడి పట్టుదలే. ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని చోట్ల ఎన్ని విధాలుగా ఇబ్బందులు పడ్డా తను చేయాల్సింది సాధించాల్సింది అనుకున్నది సాధించాడు. కాబట్టి పట్టుదల అంటే భగీరథుడి పట్టుదల అంటారు. ఆ విధంగా ఉండాలి మనందరం. ఆ తర్వాత ఇవన్నీ చెప్పిన తర్వాత విశాల దేశం అనే దేశానికి గంగ దాటి విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ దేశం కూడా చాలా సస్యశ్యామలంగా చాలా అందంగా ఉంది. అక్కడికి రాగానే వాళ్ళందరూ విశ్రాంతి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత రాముడు మళ్ళా అడిగాడు, ఇది ఎవరు ఇక్కడ అంటే, ఇప్పుడు ఎవరో రాజుగారు ఆయనకు తెలుసు. అంటే ఇప్పుడు చూడండి, కరెంట్ పోర్ట్ఫోలియోస్, కరెంట్ ఎవరక్కడ ఏ దేశంలో ఎవరున్నారు అనే విషయాలు తెలుస్తాయి. కానీ అంతకు ముందర ఏంటి అని అది తెలుసుకోవాలని కుతూహలంతో రాముడు అడిగాడు. అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, ఇక్కడ ముందర ఈ రాజు గురించి చెప్పే ముందర ఈ స్థలం గురించి నీకు చెప్పాలి రామ, ఎందుకంటే ఇది అతి పవిత్రమైన స్థలం. ఇక్కడ
ఎన్నో యుగాల క్రితం ఇక్కడ క్షీరసాగరం ఉండేది. ఇక్కడ క్షీరసాగర మథనం జరిగింది. మథనం జరిగి ఇక్కడ అమృతం ఆవిర్భవించిన చోటు. అమృతం ఆవిర్భవించడమే కాకుండా ఇక్కడ శ్రీ మహాలక్ష్మి జనించింది. ఇక్కడ మహావిష్ణువుకి లక్ష్మీదేవికి కళ్యాణం జరిగింది అని చెప్పాడు. వాడు చాలా సంతోషించారు. ఇంత మంచి కొత్త విషయాలు తెలుసుకుంటున్నామని. అప్పుడు రాముడు లక్ష్మణుడు ఇద్దరు విశ్వామిత్రుడి గురువు గారు మాకు ఇవన్నీ చాలా విశదంగా చెప్పండి, మాకు వినాలని ఉన్నది, ఎందుకంటే అలాంటి పవిత్రమైన స్థలంలో మనందరం కూర్చున్నాం అని అడిగారు. అలా విశ్వామిత్రుడు ఒక పెద్ద రాయి మీద కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటే చుట్టూ పక్కన రాముడు లక్ష్మణుడు కూడా కూర్చుని ఎంతో శ్రద్ధగా వింటారు. అంటే అలాంటి చోట్ల మనం కూర్చున్నామంటే అది వినడానికి కూడా ఎంత గొప్పగా అనిపిస్తుంది కదా. రాముడు లక్ష్మణుడు ఏంటండి, రాముడు లక్ష్మణుడు పాదాల దగ్గర మనం కూడా కూర్చుని విశ్వామిత్రుడిని చూస్తూ మనం కూడా వింటూ క్షీరసాగర మథనాన్ని ఈరోజు గమనించి లక్ష్మీదేవి ఆవిర్భావాన్ని చూసి ఆవిడికి నమస్కరించి ఆవిడని స్తోత్రం చేసుకుందాము. తర్వాత ఆవిడ కళ్యాణం కూడా చూసి తరిద్దాం. ఇందులో మనకి 4 ఉంటాయి. ఏంటంటే తల్లి ఆవిర్భావం అంటే మహాలక్ష్మి ఆవిర్భావం, మహాలక్ష్మి పట్టాభిషేకం, మహాలక్ష్మి స్వయంవరం, మహాలక్ష్మి కళ్యాణం. 4 రకాలుగా మనం ఆవిడ జరించిన తర్వాత 4 రకాలుగా 4 పార్ట్స్ కింద ఉంటుంది. ఒకటి మహాలక్ష్మి ఆవిర్భావం, అమ్మవారి పట్టాభిషేకం, అమ్మవారి స్వయంవరం, అమ్మవారిది విష్ణువుది కళ్యాణం. ఇలాగా 4 రకాలుగా ఉంటుంది. ఇంతే కాకుండా మనకి ఈరోజు కూర్మావతారంలో ఉన్న విశేషాలు తెలుస్తున్నాయి. ఎంత మనం అదృష్టవంతులు అంటే మనకి దశావతారాలు కూడా మనం చెప్పుకుంటున్నాం. ఒకటి అన్ని రాముడికి సంబంధించింది, అన్ని విష్ణువుకి సంబంధించినవే. కానీ మళ్ళా చదువుకున్నవే అయినా సరే అవి వినడానికి మళ్ళా గుర్తు చేసుకోవడానికి కూడా అద్భుతమైన విషయాలు. కూర్మావతారం ఏమి మామూలు అవతారం కాదండి. ఇన్ని విధాలుగా ఎంత చక్కగా అందరినీ కాపాడాడు తెలుసుకుందాం. తర్వాత హరిహరులు అనేవాళ్ళు వేరు కాదు. వారిద్దరి కృప ఉంటేనే అమ్మవారి దయ మనకు లభిస్తుంది అనే విషయం కూడా తెలుస్తుంది. ఇలాగనమాట. ఇది క్షీరసాగర మథనంకి సంబంధించిన విషయం. ఇంద్రుడు అసలు ఏమైంది అంటే, ఇంద్రుడికి మొట్టమొదట స్వర్గంలో ఉన్నప్పుడు, అంటే ఇంద్రులు మారుతూ ఉంటారండి. ఒకటే ఇంద్రుడు ఒకే విధంగా ఉంటాడు అని కాదు, మారుతూ అందులో ఒక ఇంద్రుడు ఉన్నప్పుడు ఏమైందంటే ఆయన చాలా అన్ని విజయాలు సాధించాడు. చాలా చక్కటి మంచి రాజ్యంలో ఆ స్వర్గాన్ని పరిపాలిస్తున్నాడు. ఒక రోజు ఆయన అందరూ కలిసి ఏం చేశారంటే ఆ ఇంద్రుణ్ణి అప్పుడు ఇంకా ఐరావతం లేదు, ఒక పెద్ద ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగిస్తూ అందరూ జయ జయధ్వనాలు తీసి, ఇంత గొప్పవాడు లేడు, ఇంకా అన్ని లోకాల్ని గెలిచినంత గొప్పవాడు ఇలాంటి ఇంద్రుడు అలాంటి ఇంద్రుడు అని పొగుడుతూ, ఆ పొగడతలతో ఇంద్రుడికి ఇంకా చాలా సంతోషం వేస్తుంది. ఆహా నేనే గొప్పవాణ్ణి అన్నట్టు ఒకలాంటి గర్వంతో ఉన్నాడు. అలాగా ఆయన మీద అనేక పూలమాలలు వేసేస్తున్నారు, హడావిడి చేసేస్తున్నారు, పెద్ద మంగళవాద్యాలు ఆయన ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటే ఎదురుకుండా ఈ లోపల అక్కడికి దూర్వాస ఏంటమ్మా మండపంలో వద్దు, జస్ట్ ఫ్రంట్ ఇది ఒకటే కావాలి. ఎవరో మాట్లాడుతున్నారు. జస్ట్ 4 వైపులు కాకుండా. దూర్వాస మహర్షి వచ్చాడు. దూర్వాస మహర్షి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారంటే, ఎదురుకుండా ఇంత ఇంద్రుడు ఇంత వైభవం ఆయన్ని చూసేసరికి ఆయనకు కూడా అనిపించింది, ఆహా చక్కగా ఇంత ఆయన గొప్పగా ఉంది ఆయనది అని. ఆయన తలుచుకునేసరికి ఆయన చేతిలో ఒక అద్భుతమైన పూల మాల వచ్చింది. దుర్వాస మహర్షి మనం ఏదో కోపం శాపాలు ఇస్తాడు, శాపాలు ఇచ్చిన లోక కళ్యాణం కోసం ఇస్తాడండి. మనుషుల్ని మార్చడం కోసం, మంచిగా చేయడం కోసం ఇస్తూ ఉంటాడండి. మహర్షులందరూ సాక్షాత్తు రుద్రుడి అంశలో పుట్టాడు దుర్వాస మహర్షి. అలాంటి దుర్వాస మహర్షి అద్భుతమైన పూలమాలని ఇంద్రుడికి ఇచ్చాడు. ఇంద్రుడు ఇస్తే ఏం చేశాడు, ఇలా చూడండి మనం చూస్తూ ఉంటారు రాజకీయ నాయకులు, సినిమా స్టార్స్ కి పెద్ద పెద్ద హారాలు ఇస్తే ఇలా సగం కూడా వేసేసుకోరు, ఇలా వేసి ఇలా తీసేస్తారు. ఆ మత్తులో ఉన్నాడు ఆయన, పదవి మత్తులో, జయ జయధ్వనాల మత్తులో. అంత పెద్ద గురువు గారు వచ్చి ఆ దండ వేసినప్పుడు తీసుకుని వేసుకుని నమస్కారం చేయాలి ఏనుగు మీద ఉన్నా సరే. అలా చేసుకోకుండా ఇలా వేయగానే ఇలా తీసేసి ఇలా జస్ట్ ఇలా తీసుకుని ఇలా అనేసి వెంటనే అక్కడ ఏనుగు కుంభస్థలం మీద విసిరేశాడు. అంటే ఎదురుకుండా ఒక ఏనుగు ఉంది కదా, ఏనుగు మీద ఊరేగుతున్నాడు, ఏనుగు మీద కూర్చుని ఉన్నాడు. దండలు తీసి అలా ఏనుగు కుంభస్థలం అంటే ఇక్కడ తల మీద వేశాడు. అది ఎంత మంచి పువ్వులు ఉన్నదంటే ఆ పువ్వుల సువాసనకి దాని మీద అనేక తేనెటీగలు అవి వచ్చి ఇలా ముసురుతూ అక్కడ ఏనుగు మీ తల మీద ఉంది కదా, ఇలా చప్పుడు చేస్తూ ఏనుగు మీద తిరుగుతున్నాయి.
అయితే ఏనుగుకి చాలా చికాగ్గా అనిపించింది కదా అది. ఆ వచ్చి ఇలా చెవులో దాటి వాటి మీద అరుస్తూ ఉంటే తేనెటీగలు వెంటనే ఏం చేసింది, ఇలా తొండమెత్తి అది అక్కడ పక్కన ఉన్న ఆ తల మీద ఉన్న దండని ఇలా తీసి తొండంతో నేల మీద విసిరి కొట్టి మళ్ళా నడు ఆ ముందర నడిపిస్తున్నారు కదా, ఆ నడవడంతో తన కింద పడేసిన మాలని ఆ ఏనుగే తొక్కేస్తూ ముందరకు వెళ్ళిపోయింది. ఇదంతా ఎవరు గమనించలేదు. ఈ జయ జయధ్వనాల హడావిడిలో ఉన్నారు. ఇంద్రుడు అసలు చూసుకోలేదు, కానీ దుర్వాసుడు గమనించాడు. అంటే ఒక ఆశీర్వచనం, ఎవరైనా ఒక పెద్దవాళ్ళు వచ్చి ఆశీర్వచనం చేస్తే దాన్ని ఎంత పవిత్రంగా తీసుకోవాలి అనే విషయం తెలియని ఇంద్రుడు దాన్ని అపవిత్రం చేశాడు అంతే. అంతేగాని పూలదండ కింద పడేశాడు, నేనంటే నమ్మకం లేదు అని కాదు. అంటే అతని ఆ గర్వాన్ని, ఆ ఉధృతిని చూస్తున్నాడు. చూసి ఓహో ఇది గనక అణచకపోతే ఇంకా ఇతను ఈ గర్వంలో ఉండిపోతాడు. అప్పుడు ఈ దేశాలకు ఇంకా లోకాలని పట్టించుకోవడం మానేస్తాడు. కాబట్టి ఇక్కడికి ఇది తగ్గించాలి అనుకున్నాడు. అనుకుని అప్పుడు ఏం చేశాడంటే వెంటనే ఒక శాపం ఇచ్చాడు. ఏంటంటే నీ సామ్రాజ్య లక్ష్మి, దేన్నైతే చూసి నువ్వు అహంకార పడుతున్నావో ఆ సామ్రాజ్య లక్ష్మి ఏదైతే నీకు సౌభాగ్యంగా విడిచి వెళ్ళిపోగాక అని శాపం పెట్టాడు. నీ సామ్రాజ్య లక్ష్మి నిన్ను విడిచి నీకు దూరం అవుగాక అని శాపం పెట్టాడు. పెట్టేసరికి ఇప్పుడు వెంటనే అంతవరకు ఆయనతో ఉన్న అన్ని నిధులు, ఆ లక్ష్మి, ఆ కళలు అన్ని ఒక్కసారిగా వెళ్ళిపోయాయి. ఆయన సామ్రాజ్య లక్ష్మి ఏదైతే ఉందో, అష్టలక్ష్ములు ఉంటేనండి ఆ సామ్రాజ్యం అనేది ఉంది. అదన్నీ కలిసి సముద్రంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఈయనకి సామ్రాజ్యం పోయింది, ఏనుగులు పోయి జయ జయధ్వనాలు లేచి అలా నేల మీద నిలబడ్డాడు. వెంటనే దుర్వాసుని క్షమించమని ప్రార్థించాడు. ఆయన ఏమి ఈ శాపానికి విరుగుడిది అని ఏమీ చెప్పలేదు. ఆయన వెళ్ళిపోయాడు. చాలా దుఃఖపడ్డాడు. ఈ విషయం తెలిసిన దానవులు వెంటనే యుద్ధానికి వచ్చారు. వాడు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు రాక్షసులు. ఓహో ఈయనకి శాపం కూడా ఉంది, ఇంకప్పుడు పర్వాలేదు అని యుద్ధానికి వచ్చారు. వచ్చేసరికి వీళ్ళు అసలే ధైర్యం లేదు, పైనుంచి ఈ శాపం కూడా ఉంది, ఓడిపోయారు. వాళ్ళు వెంటనే అప్పుడు బలి చక్రవర్తి వాళ్ళకి రాజుగా ఉన్నాడు దానవులకి. ఆయన స్వర్గాన్ని కూడా తీసుకున్నాడు. వాళ్ళు ఆయన పెద్ద రాజుగారు అయ్యారు. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. దేవతలందరూ తలా ఒక్క దిక్కుకి పారిపోయారు. మళ్ళీ వాళ్ళకి తెలిసింది ఒకటే, వాళ్ళ భగవంతుడిని శరణు వేడడం. అదైనా కనీసం తెలియాలండి. మనకి నష్టం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఒక భగవంతుడు ఉన్నాడని కనీసం అప్పుడైనా గుర్తించాలి. దానికి కూడా భగవంతుడు మనకేమీ దెప్పడు. అప్పుడు ఎందుకు రాలేదు, ఇప్పుడే వచ్చావా అని కూడా అలా అన్నాడు. ఆయన దేవుడు కదా, క్షమిస్తాడు. అలాగే వీళ్ళు వెళ్ళి బ్రహ్మదేవుని శరణు వేడారు. అప్పుడు మళ్ళా బ్రహ్మ ఈ దేవతలందరితో కలిసి శ్రీ మహావిష్ణువుని మనం శరణు వేడతాం, ఆయనే మనకి మార్గం చెప్తాడు అని శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం అని ప్రార్థించేసరికి స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఎలా ఉన్నాడు? చతుర్భుజుడు, ఒక గరుడ వాహనం మీద వచ్చాడు. పట్టు పీతాంబరాలు కట్టుకుని చక్కటి నగలతో మెరిసిపోతూ, ఆయన అలంకార ప్రియుడు కదా విష్ణుమూర్తి, అత్యద్భుతంగా చక్కటి చిరునవ్వుతో అలా ప్రత్యక్షమయ్యేసరికి దేవతలందరూ ఆయన్ని ప్రార్థించి రకరకాలుగా ఆయన్ని వేడారు. స్వామి ఇలా మేము చేశాము, మా రాజుగారు తప్పు చేశారు దేవేంద్రుడు, మాకు ఈ విధంగా దుర్వాసుడు శాపం ఇచ్చేసరికి మేము మళ్ళా ఎటు కాకుండా అయిపోయాం, మమ్మల్ని రక్షించవలసింది, అన్యథా శరణం నాస్తిత్వమేవ శరణం మమ అని ప్రార్థించారు. స్వామి అప్పుడు అలాగే వెంటనే తప్పకుండా మీరు నా ఆశ్రయించారు కానీ మీ మంచి మనసులకి నేను సంతోషిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు లోకానికి ఉపకారం చెయ్యాలి అని గుణం ఉన్నవాళ్ళు దేవతలు. కాబట్టి ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే మీకు ఆయుష్ పెరగాలి. అంటే తర్వాత మీకు ఈ జర అంటే ముసలితనము, తర్వాత ఈ మరణము ఇవన్నీ లేకుండా ఉండేందుకు మీకు అమృతత్వం కావాలి. అంటే మీరు అమృతాన్ని గ్రహించాలి అని చెప్పాడు స్వామి. అది ఎలా దొరుకుతుంది అని దేవతలు అడిగారు. ఇప్పుడు నారాయణుడు చెప్పాడు దానికి ఏంటంటే, మీరు ఈ పాల సముద్రం ఇక్కడ ఏదైతే ఉందో ఈ క్షీర సాగరం, దీన్ని మీరు చిలకాలి. చిలకడం అంటే అందులో మన కవ్వంతో ఇలా చిలుకుతాం కదా పెరుగుని, అలా ఆ విధంగా మథనం చేయాలి. దాన్ని మథనం అంటారు. అలా చేసినప్పుడు మీకు అందులోంచి అమృతం దొరుకుతుంది. కానీ జాగ్రత్త, అది చిలికేటప్పుడు మొట్టమొదట విషం వస్తుంది, అది మీరు కొంచెం జాగ్రత్త పడాలి. పడిన తర్వాత అప్పుడు అమృతం వస్తుంది అని చెప్పాడు. చెప్తూ ఈ విధంగా చేయడానికి మీరొక్కడు దీనికి సరిపోదు, దీనికి మీకు సహాయం కావాలి. కాబట్టి మీరు రాక్షసులతో స్నేహం పెంచుకోండి, వాళ్ళతో బాగా ఉండండి, మంచిగా ఉంటే వాళ్ళు మీకు సహాయం చేస్తారు. అప్పుడు అందరూ కలిసి చిలికితే ఈ పని అవుతుంది. ఎందుకంటే సముద్రం ఏదో ఒక చిన్న గిన్నెలో పెరుగుని చిలకడం కాదు,
అంత పెద్ద సముద్రాన్ని చిలకడం అంటే దానికి ఇలా చేయాలి. అప్పుడు అన్ని వీళ్ళకి మరి రకరకాల సందేహాలు వచ్చేసాయి. అందులో అడిగారు, చిలకడం అండి చెప్పడం మీరు బాగుందండి, ఏది వేసి చిలకాలి, ఏం పెట్టి చిలకాలి అంటే అప్పుడు చెప్పాడు, దీని మామూలుగా చిన్న చిన్న రాళ్ళు అలా కాదు, ఒక పెద్ద పర్వతమే వేయాలి. కాబట్టి మంథర పర్వతం అనే ఒక పర్వతం ఉంది అక్కడ, ఆ పర్వతాన్ని తీసుకురండి, అది పెట్టి దాన్ని చుట్టూ వేస్తే చెప్పాలి. అంటే మరి దానికి తాడు ఏంటి? చిన్న చిన్న తాళ్ళు అవి సరిపోవు, ఎందుకంటే పర్వతాన్ని చిలకడం తాళ్లతో ఎలా చిలుకుతారు అవదు. అప్పుడు చెప్పాడు, సర్పరాజైన వాసుకి ఉన్నాడు, ఆయన చాలా ధర్మనిష్టాపరుడు, పరోపకారాలు చేస్తాడు, ఆయన్ని ప్రార్థించండి, ఆయన వస్తాడు. వచ్చిన తర్వాత ఆయన్ని ఒక తాడుగా పర్వతానికి కట్టి మీరు చిలకండి, ఒకవైపు దేవతలు మీరుండండి, ఇంకోవైపు రాక్షసులు ఉంటారు, ఈ విధంగా చిలికితే అప్పుడు సముద్రంలోంచి ఇవన్నీ వస్తాయి అని చెప్పాడు. దానికి వీళ్ళు ఏం చేయాలి, మొట్టమొదట వెళ్ళి రాక్షసులతో స్నేహం చేయాలి. అలాగే అని బయలుదేరుతుంటే అప్పుడు మళ్ళా వెనక్కి పిలిచి చెప్పాడు, ఇంకొక విషయం మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఇలా మీరు చిలుకుతున్నప్పుడు విషం కాకుండా అనేక వస్తువులు బయటకు వస్తాయి, వాటిని చూసి మీరు ఆశపడకండి, మోహపడకండి, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఎంత జాగ్రత్తలు అంటే ఒక తల్లి ఎలా చెప్తుందో పిల్లలకి ఆ విధంగా చెప్పి పంపించాడు. పంపిస్తే దేవతలందరూ కలిసి వెంటనే రాక్షసుల దగ్గరికి వెళ్ళారు. రాక్షసులు వీళ్ళని నమ్మలేదు, ఎందుకంటే అప్పటి వరకు యుద్ధం చేస్తున్నారు, ఇప్పుడు వెళ్ళి నేను మాట్లాడితే వింటారా? ఇప్పుడు మనం పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడితే వింటామా? మన భయాలు ఉంటాయి, అలాగా వినలేదు. మళ్ళా వెళ్ళి దేవేంద్రుడు బలి చక్రవర్తిని కలిసి మనందరం ఒక తండ్రి పిల్లలం కదా, ఇలా చేసుకుంటే ఎలాగా అందరం కలిసే ఉందాం, ఇలా నారాయణుడు చెప్పాడు పాల సముద్రం చిలికితే అమృతం వస్తుందని, అందులో మీరు కూడా చిలకండి, ఇప్పుడు అందరం కలిసే దాన్ని పంచుకుందాం, మీరు కూడా తీసుకోండి, దానిలో మేము వాటా ఇస్తాం, కాబట్టి మీరందరూ చేయవలసింది అని అడిగాడు. మరి బలి చక్రవర్తికి రాక్షసులకి వీళ్ళందరికీ ఆశ కలిగింది. అమృతం అంటే మరి ఆశ వస్తుంది కదా, సరే తప్పకుండా మేము అందరం వస్తామన్నారు. అలాగే మేమందరం కలిసి చిలుకుదాం అనుకున్నారు. బయలుదేరితే మరి ఒక కొండని అక్కడి నుంచి పెకిలించి తీసుకురావాలి. ఏమంటే ఇదైతే ఇది వరకు శ్రీకృష్ణ పరమాత్మ తర్వాత ఎప్పుడో చేశాడు, ఒక గోవర్ధనగిరిని ఎత్తాడు చిటుకని వెళుతూ అని కథలు విని తర్వాత అనుకోండి, ఇది ముందర ఎప్పుడో జరిగింది. కానీ పర్వతాన్ని పెకిలించి తీసుకురావడం అంటే మాటల, అప్పుడు ఇదాన్ని అసలు ముందర తవ్వడం ఎలాగా? ఇది మనం ఇది చిన్న చిన్న కుండీల్లో మట్టి తవ్వడానికి ఎంత పెద్ద పెద్ద పడతామే, అది ఎలాగా కొండది? అప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తే దేవతా శిల్పి ఉన్నాడు ఒక ఆయన, దేవతలలో అన్ని చేస్తున్న ఆయన్ని పిలిచారు. ఆయన పేరు త్వష్ట ఆయన అనే ఒక దేవతా శిల్పి. ఆయన దగ్గరికి వెళ్ళి అడిగారు, దీనికి తగ్గ తవ్వు గోలలు కావాలి మాకు, తవ్వేందుకు చూసారా పెద్ద పెద్ద ఉంటాయి ఇనపవి, అవి పెట్టి తవ్వడానికి చాలా గజం, అలాంటివి కావాలి, రోకళ్ళు కావాలి. అలాంటివన్నీ రోకళ్ళు కావాలి, ఎందుకంటే చిన్న చిన్న కత్తులు ఇలా వాటితో కొండలేవు కదా, రోకళ్ళు చాలా భయంకరమైన రోకళ్ళు కావాలి, ఇలాంటివి కావాలి అని అడిగారు. అయితే ఆయన అలాంటివన్నీ తయారు చేసి వెలికిచ్చాడు, దేవతలకి రాక్షసులకి సమానంగా ఇచ్చి, అప్పుడు మీరు దీన్ని మంథర పర్వతాన్ని వీళ్ళందరూ కలిసి అడుగు నుంచి తవ్వడం మొదలెట్టారు. అంటే ఏంటి, చుట్టూతో చేరి ఇలా తవ్వుకుంటూ వస్తున్నారు. తవ్వుతే కొద్దిసేపు అయిన తర్వాత అడుగు నుంచి లేస్తుందేమో కొంతకాలానికి, అలా కష్టపడి చేస్తే మొత్తం చిట్ట చివరికి వీళ్ళు తవ్వి కొన్నేళ్లకు లేస్తే దాన్ని అక్కడి నుంచి ఇక్కడ వరకు మోసుకురావాలి. అది ఏమన్నా చిన్న ఇంత కొండ, అంత మహాపర్వతం. అప్పుడు అందరూ కలిసి కొంతమంది అటు కొంతమంది ఇటు అలా నలుగురు చేరి వీళ్ళందరూ రాక్షసులు దేవతలు అందరూ ఎత్తుకున్నారు. కొంతమంది తల మీద, కొంతమంది అడుగున ఇలా పెట్టి అక్కడి నుంచి మోసి అక్కడి నుంచి మళ్ళీ సముద్రం వరకు తేవాలి. అప్పటికి దగ్గరే ఉంది, తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. తీసుకోవడానికి కొంచెం కదిలింది పర్వతం, ఈ లోపల బరువు మొయ్యలేక పడేస్తున్నారు. దాని కింద పడిపోయి కొంతమంది మరణించారు, కొంతమంది పారిపోయారు, కొంతమంది ఏడ్చారు, కొంతమంది కాళ్ళకి చేతులకి దెబ్బలు, కొంతమందికి ఇంకా రకరకాల రక్తాలు ప్రవహించారు. అంటే మొట్టమొదటి ఏంటంటే ప్రయత్న లోపం అనే లోపం అంటారా, లోపం అని కూడా కాదు, వాళ్ళ మీద వాళ్ళకి ఉన్న నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. గట్టిగా రోదనలు మొదలెట్టారు. ఇంకా నేను చెయ్యొద్దు, వద్దులే అమృతం, ఇలా మనం చచ్చిపోతాం ఇక్కడే, ఈ కొండ కదలడం కష్టం అనేసి ఏడవడం మొదలెట్టారు. దేవతలు వెంటనే నారాయణుడు తెచ్చుకున్నారు. నారాయణ నువ్వే దిక్కు, ఆయనకు వాళ్ళకి తెలిసింది. నారాయణుని పిలవడం, ఆర్తితో అడగడం. వెంటనే నారాయణుడు ఇంకా పిలవకుండానే వచ్చేసాడు. ఎందుకంటే ఆయన గమనిస్తున్నాడు, ఒకటి ఇది తను చెప్పిన సలహా, ఈ కొండని ఇలా తీసుకెళ్ళండి, ఎలా వీళ్ళు పాటిస్తున్నారా లేదా, పాపం పిల్లలు ఏం చేసుకుంటున్నారా అని చూసుకుంటున్నారు. ఇదేమో వాళ్ళ మీద ఎత్తేసుకున్నారు. వాళ్ళు
చూడండి, మన పిల్లలు ఏదైనా అలా పళ్ళి అలా ఆడుకుంటూ కొంచెం కింద పడితేనే మనం పరిగెట్టుకుని వస్తాం. ఆయన మరి కన్న తండ్రి మనందరికి. వెంటనే గరుడ వాహనం మీద అక్కడికి వచ్చేసాడు. వీడు ఇంకా నారాయణ అని పూర్తిగా అనలేదు, వచ్చేసాడు. నాకు తెలుసు మీరు ఎత్తలేకపోతున్నారు కదా, మీరేం భయపడకండి, నేను మీకు సాయం చేస్తాను అని ఆ గరుడ వాహనం మీద కూర్చున్న స్వామి ఎడం చేయి చాపి ఆ పర్వతాన్ని ఇలా సునాయాసంగా చేతిలో పట్టుకుని గరుడుడికి చెప్పాడు, ముందరికి వెళదాము అని. ఆయన గరుడ వాహనం అందులో కూర్చున్నాడు కదా స్వామి. గరుడు ముందరికి సముద్రం వరకు వెళ్ళాడు. వెళితే అక్కడ ఈ పర్వతాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ నీటిలో ఉంచి వీళ్ళని ఆశీర్వదించి మాయమై. స్వామి చూడండి, కోరిన కోరిక ఏదో గట్టిగా తెలియదు, ఆయన పాదాలు పట్టుకుంటే ఏ విధంగా తీరుస్తాడో మనకి ఎక్కడికక్కడ చూపిస్తూ ఉంటాడు స్వామి. ఈ విధంగా చూపించాడు. అంటే ఏంటంటే స్వామిది ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ అన్ని ఆయన ఎలా చేసుకుంటూ వస్తున్నాడో మీరు అది గమనించండి. ఎందుకంటే ఇది అందరికీ మనకు తెలిసిన కథే, కానీ మనం వేరే పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాం. మనం ఇప్పుడు అన్ని అలాగే రామాయణం అంతా అలాగే నేర్చుకుంటున్నాం కదా. ఏ విధంగా శ్రీ మహావిష్ణువు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. ఇలాగ వీళ్ళందరిలో మళ్ళీ యూనిటీ కావాలి. మళ్ళీ వీళ్ళలో అందరూ ఒక్కొక్కసారి వాళ్ళకున్న ఆ జీల్ పోయి అందరూ పడిపోయారు నీరసంగా. మళ్ళా వాళ్ళని ఉత్సాహపరచాలి. ఏం పర్వాలేదు, పదండి, మీరు చిలకగలరు, మీరు చెయ్యగలరు, అలా పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకొచ్చాడు. చెయ్యండి, మీరు అంత గొప్ప లీడర్ అన్నమాట. మీరు చిలికితే ఏం లేదు, మీకు చక్కగా అమృతం వచ్చేస్తుంది, ముందరికి పదండి అన్నారు. అని ఈ లోపల అక్కడి నుంచి వాళ్ళు వాసుకిని తీసుకొచ్చారు. వాసుకి సర్పరాజు, ఆదిశేషువు తమ్ముడు వాసుకి. ఆదిశేషువు ఆయన పూజ చేసి ఆయన పుట్టుతోనే ఆయనకి తెలుసు వీళ్ళిద్దరికి సర్పాలిద్దరిలో మొట్టమొదట ఆదిశేషువు, తర్వాత వాసుకి పుట్టారు, తర్వాత మిగతా సర్పాలని. వాళ్ళిద్దరు పుట్టుకతోనే వాళ్ళకి బ్రహ్మ విద్య వచ్చేసింది. వాళ్ళు తపస్సులు చేసి ఆదిశేషువు ఆయన కోరి శ్రీ మహావిష్ణువు అక్కడ పానుపుగా వెళ్ళిపోయాడు. వాసుకి అలాగే ఆయన అందులో తపస్సులో ఉంటాడు. అంత గొప్పగా ఉన్న వాసుకి ఏం చేశాడంటే వీళ్ళు వెళ్ళి అడిగారు, నువ్వు ఇలా త్రాడుగా ఉండు అంటే. ఆయన అన్నాడు, ఆ ఒళ్ళంతా ఛిద్రమైపోతుంది కదా, చూడండి ఎంత మహాసర్పమైనా ఇలా పట్టి దాన్ని బిగించి, ఇలా ఒక కొండ ఉంటే ఇలా కొండకి బిగిస్తారండి, బిగించి ఒకవైపు ఒకళ్ళు లాగి ఇలా చిలుకుతూ ఉంటారు. ఇది వరకు మీరు వెన్న చిలికేది అంటే కృష్ణుడి టైంలో లాంటివి మీరు ఏదైనా వీడియోలు చూస్తుంటే చూడండి, ఇది ఇలా చిలకడం కాదు, దానికి కవ్వానికి ఇలా తాడు కట్టి ఇలా చిలుకుతూ ఉంటారు. అలా అంటే అంత పెద్ద కుండల్లో ఉన్నప్పుడు అది తేలిక, అలా చిలకడానికి వీళ్ళు సిద్ధమయ్యారు. అంటే వాసుకి అందరూ ఒప్పుకోలేదు. లేదు నాకు చాలా దెబ్బలు తగులుతాయి, దీనికి నేను ఒప్పుకోను. ఎంత మీ పరోపకారం చేసేవాడైనా సరే ఇది నాకు కష్టమైన పని. ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే ఆశ పెట్టారు రాక్షసులు, నువ్వు ఇలా చేస్తే నీకు కూడా మేము అమృతంలో భాగం ఇస్తాం. ఒక విధంగా ఒప్పుకున్నాడు, కానీ భయపడుతూ వచ్చాడు. అక్కడికి రాగానే శ్రీ మహావిష్ణువు అడిగాడు, వాసుకి చెప్పారా, వాసుకి ఒప్పుకున్నాడా అని. అంటే వెంటనే తలెత్తి జాలిగా చూస్తే అప్పుడు శ్రీ మహావిష్ణువుకి అర్థమైంది, ఓహో ఎవరికైనా భయం ఉంటుంది. అందుకని ఈ పర్వతంలో ఎక్కడైతే వాసుకిని కడతారో అది అక్కడ కూడా ఒక చూడండి, ఇప్పుడు కొండంతా ఇలా ఉంటుంది, అదేనా చక్కగా నున్నగా మన ఒక చక్కగా అలా ఉండదు కదా, గుగ్గులుగా అనీవెన్ గా ఉంటుంది. అందుకని ఎక్కడైతే వాసుకిని కడతారో అక్కడ చక్కగా నున్నగా ఉండేలాగా చేశాట శ్రీ మహావిష్ణువు. చేసి వాసుకి నొప్పి కూడా తెలియకుండా ఉండేలాంటి మహిమని ప్రసాదించాడు ఆయన. అంటే కళ్ళతోనే అడిగాడు వాసుకి, స్వామి నన్ను కాపాడు, నన్ను ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు, ఆ విధంగా అనుగ్రహించాడు. అనుగ్రహించిన తర్వాత అప్పుడు వాసుకిని కట్టాడు, తాడుగా చేసేసి దీన్ని ఇప్పుడు మనం చేయాలి. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన దిగి వచ్చి నేను కూడా దేవతలతో పాటు చిలుకుతాను, ఎందుకంటే సలహా చెప్పింది నేనేగా, నేను కూడా చిలుకుతాను అని చెప్పాడు. చెప్పి ఆయన ఏం చేశాడంటే వీళ్ళ వైపు నిలబడ్డారు. అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువు ఈ వాసుకిని ఇలా కట్టి, ఒకవైపు తల వస్తుంది పాముకి, ఇంకోవైపు తోక వస్తుంది కదా, ఇలా చూడితే మరి అంతే కదా, రెండు వైపుల తలలు రెండు వైపుల తోకలు ఉండవుగా. పాముకి ఒకవైపు తల ఒకవైపు తోక. ఈ తల వైపు విష్ణుమూర్తి దేవతలు వచ్చారు. వచ్చి నిలబడేసరికి ఇటు రాక్షసులందరూ ఇటు వచ్చారు. ఇది చూడగానే వెంటనే రాక్షసులకి కోపం వచ్చింది. అంటే వాళ్ళ ఉద్దేశంలో తోక అనేది చిన్నది, అంటే ఒక అధమమైనది, తల అనేది చాలా ఉన్నతమైనది. అంటే మీరు ఉన్నతమైనది తీసుకుని మాకు అధమమైనది ఇస్తారా, ఇది మాకు నచ్చలేదు, అందుకని మేమే తల వైపు ఉంటాం, మీరే తోక వైపు. అంటే దేవతలు అన్నారు, ఇందులో అధమం ఉన్నతం ఏం లేదు, చిలకడానికి తేలిగ్గా ఉంటుంది. ఒప్పుకోలేవాడు.
వెంటనే అప్పుడు శ్రీ మహావిష్ణువు అన్నాడు, సరే పదండి అటే వెళ్దాం అని నవ్వేట దేవతలను చూసి. దేవతలకు అర్థమైంది ఆయన ఎందుకు నవ్వుతున్నాడు, ఎందుకు అనేది. సరే అని దేవతలు శ్రీ మహావిష్ణువు అందరూ తోక వైపు వచ్చారు, రాక్షసులందరూ ఈ వాసుకి తల వైపు వచ్చారు. వచ్చి ఇప్పుడు చిలకడం మొదలెట్టారు. వెంటనే వాళ్ళు తల గట్టిగా లాగాను, వీళ్ళు తోకను లాగా అందరూ వరుసగా నిలబడ్డారు, లాగుతున్నారు. ఇలా నలిగిపోతోంది. ఎంత జాగ్రత్త ఇచ్చి ఎంత శక్తి ఇచ్చినా పాపం వాసుకి నలిగిపోతున్నాడు. తక్కువ బలాలు ఉన్న వాళ్ళు కాదండి ఎవరు, రాక్షసులు కానీ దేవతలు కానీ, వాళ్ళ బలాలు ఉపయోగించి లాగుతున్నారు. నలిగిపోతున్నాడు. నోట్లోంచి ఆయనకి ఇలాగా విషం కక్కేస్తున్నాడు. కక్కేస్తుంటే అదంతా కొంత రాక్షసుల మీద పడిపోతుంది. వాళ్ళకి చెయ్యడానికి కూడా కష్టంగా ఉంది, కానీ ఎక్కడ వాళ్ళు తగ్గట్లేదు. ఏం చేస్తున్నట్ట, వాళ్ళకు వాళ్ళే గొప్ప చెప్పేసుకుంటున్నట్ట. నేను వీరుణ్ణి, నేను వీరాధి వీరుణ్ణి, నేను ముందర ఉంటానని. ఒకడు లేదు, నేను మీ అందరికంటే బలం ఉన్నవాడిని, నేను చూడండి ఎలా లాగుతాను అంటూ వాడు. నాకేం బిరుదుందో తెలుసా, నాకు ఇలాగా ఏదో చండ ప్రచండ అని బిరుదు నాకుందని ఒకడు, లేదు మరోటని నాకని ఒకళ్ళు ఇలా ముందరికి వచ్చి ఉత్సాహంగా అతి ఉత్సాహంగా మొదలెట్టారు. మన సగరపుత్రులు చూడండి అతి ఉత్సాహం ఎలా ఉంటుందో, వీళ్ళకి కూడా అలా ఉంది అండి. మొదలెట్టి అందరూ కలిసి లాగుతున్నారు. మొత్తం అది కక్కేసుకుంటున్న ఆ దానికి సగం మంది చాలా ఇదైపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో అయినా సరే వీళ్ళు లాగి చేయడంలో ఇట్లా లాగుతూ ఉంటే ఒక సముద్రం మీరు ఇమాజిన్ చేసుకోండి సీన్, ఒక పెద్ద పాల సముద్రం, దాని మీద కొండ, వీళ్ళు అటు ఇటు లాగుతున్నారు. ఆ కొండ ఇలా చిలకాలి కదా. ఆ చిలుకుతున్న కొండ ఎంత పెద్ద కొండ, వీళ్ళు లాగుతున్నారు. అడుగున బేస్ వాటరే. ఏమైంది, కొండ మెల్లిగా దిగిపోయి ఇంకా తిరగడం మానేసింది, ఇలా అతుక్కుపోయింది నీళ్ళల్లో. ఇంకెలా చిలుకుతారు, కష్టం కదా, ఇంక చిలికిన రాదు, నీళ్ళల్లో ఇలా అతుక్కుపోయింది కదా. అప్పుడు మళ్ళా నారాయణ స్వామి వచ్చేసరికి అక్కడే ఉన్నాడు నారాయణ. ముందరికి వచ్చాడు. ఏంటి అంటే నాకు ఎదుగు చూస్తున్నాడు. ఆయన కూడా చూసి ఒక్క నిమిషం ఆగండి అని అక్కడి నుంచి మాయమైపోయాడు. దేవతలు రాక్షసులు చూస్తున్నారు, ఏమయ్యాడు నారాయణ, ఇప్పుడే వస్తానన్నాడు, ఎక్కడ కనిపించడే అని. ఉన్నట్టుండి ఆ కొండ ఇలా నీళ్ళల్లో మునిగింది, పైకి ఇలా తేలి. ఏడి స్వామి అని చూస్తే స్వామి అందరికీ కూర్మావతారంలో దర్శనం ఇచ్చాడు. అడుగున ఒక తాబేలు, ఒక పెద్ద మహా టార్టాయిస్ లాగా అడుగున ఉన్నాడు. ఎలా ఉన్నట్ట, గట్టి డిప్ప. మీరు చూసారు కదా, ఒక టార్టాయిస్ కి పైన పెద్ద డిప్పలా ఉంటుంది వీపు, దాని మీద ఏం పడినా తెలియదు కూడా, అంత బలంగా ఉంటుంది. తర్వాత దాని మీద పెద్ద నోరు, ఎలాగంటే అసలు ఏదైనా సరే మింగేస్తాను అలా, అంత భయంకరమైన నోరు. మరి అంత చూడు, ఒక కొండని, ఒక పర్వతాన్ని వీటి మీద మొయ్యాలంటే అది ఎంత భయంకర తాబేలయ్యి ఉండాలి. పెద్ద కడుపు, కాళ్ళు అసలు ఎంత బలంగా ఉన్నాయంటే, అంటే ఈ బరువుని, ఈ మొత్తం కొండ బరువు అంతా ఈ 4 కాళ్ళ మీద పడుతుంది. అంటే కాళ్ళకి ఎంత బలం ఉండాలి, అంత బలమైన 4 కాళ్ళు, అతి పెద్ద మూతి, మధ్యలో నాలిక బయటకు వచ్చి ఇలా అంటున్నాడు, అంత మూతి అని. అత్యద్భుతం ఏంటో తెలుసండి, ఇంత ఆయన కూర్మావతారం తాల్చిన అంత అద్భుతంగా ఉన్నవి ఏంటంటే ఆయన కళ్ళుట కమలాల్లాగే ఉన్నాయిట. అంత అందమైన కళ్ళతో ఉన్నట్టు కూర్మావతారం స్వామి. శ్రీకూర్మం ఎవరైనా వెళితే అక్కడ మీరు చూసుంటే గుర్తు చేసుకోండి, ఎంత అద్భుతంగా ఉంటాడో శ్రీకూర్మంలో కూర్మావతార స్వామి. మనకు అక్కడే మనకు ఉంటుంది, మనకి కూర్మా ఆలయం కదా. అలాగా వచ్చేసరికి వెంటనే రాక్షసులు దేవతలందరూ జేజేలు పలికారు. కూర్మావతార స్వామికి అందరూ జేజేలు పలికారు. అప్పుడు ఆయన మందర పర్వతాన్ని పైకెత్తి వీళ్ళందరూ చిలకడం మొదలెట్టారు. స్వామి అక్కడ ఉన్నాడు, చిలికే వాళ్ళలో ఉన్నాడు. ఎక్కడైనా ఉంటాడండి ఆయన, ఎవరు ఆయన సర్వాంతర్యామి కదా. ఎలా అయిపోయాడు ఆయన, గొల్లవాడిగా మారిపోయాడు. ఎవరు చిలుకుతారు, పాలు పెరుగు గొల్లవాళ్ళు చిలుకుతూ ఉంటారు, కాబట్టి ఆయన గొల్లవాడు అయిపోయాడు. ఆయననే పాలు చిలుకుతున్నాడు, ఆయనే దానికి బేస్ గా నిలబడ్డాడు. ఆయన వీపు మీద ఆ పర్వతం ఆనుంది, వీళ్ళు చిలుకుతున్నారు, ఇలా తిరుగుతోంది, ఇలా ఆయన బేస్ ఇలా ఉందనుకోండి, దీని మీద ఇలా తిరుగుతోంది. ఇంకా నీళ్ళల్లో మునిగే సమస్య లేదు. వీళ్ళేమో దీనికి చుట్టూతా వీళ్ళందరూ ఉన్నారు. చిలుకుతూ ఉంటే గట్టిగా ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకోవడం, పొగడం, రండి హైలెస్సా అంటూ ఎలా రకరకాలు వాళ్ళు ఉత్సాహపరుచుకుంటూ ఒకళ్ళొకళ్ళు చిలుకుతూ ఉంటే అప్పుడు ఏమైందంటే ఇక ఆ సముద్రంలో విపరీతమైన అలజడి పుట్టి, ఆ సముద్రంలో ఒక అంత భయంకరమైన తాబేలు, దానిపైన పర్వతం, వీళ్ళ అరుపులు, వీళ్ళు చిలకడం, ఆ చిలకడంలో ఆ సముద్రంలో ఇలా అంటుంటే ఆ సముద్రంలోంచి తెల్లటి నురుగులు ముందర బయటకు వచ్చాయి. బయటకు వచ్చిన తర్వాత ఆ సముద్రంలో ఉన్న జలచరాలు, ఎన్ని తిమింగలాలు ఉన్నాయో, ఎన్ని చేపలు, రకరకాలు ఉంటాయి కదండి, అవన్నీ భయపడి దూరి ఇలా ఎగిరిపోతున్నాయి బయటికి.
ఏంటి ఏమిటోతో ఉన్నట్టుండి లోపల సునామీయా ఏమిటి అని భయపడిపోయాయి. తర్వాత ఈ విధంగా ఇలా చేస్తుంటే కొద్దిసేపు అయిన తర్వాత వీళ్ళు ఇంకా మేము ఈ తల వైపు చేయలేం, మాకు తోక కావాలి అని అడిగారు. వాళ్ళు ఇష్టమే అంటే చూడండి, మొండి వాళ్ళు కొన్ని చోట్లకి వెళ్ళి గొడవలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళంటి వాళ్ళనే రాక్షసులు అంటారు. అంటే వాళ్ళు ఎక్కడ ఏమి ఇచ్చినా వాళ్ళకి సంతృప్తి ఉండదు, అవతల వైపు వాళ్ళది బాగుందేమో అనే ఆశ. వెంటనే మళ్ళీ దేవతలు అన్నారు, సరే ఇటేనండి, ఇటు వచ్చి మీరు మళ్ళా నువ్వు తోక వైపు తీసుకో, మేము తల వైపు తీసుకుంటాం అని మళ్ళా చిలకడం మొదలెట్టారు. చిలుకుతూ ఉంటే ఆ స్వామి ఇలా చిలుకుతుంటే కొంతమంది భక్తులండి ఇక్కడ అంటే తర్వాత రాసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళందరి ఇష్టానికి చిలుగుతున్నారు. స్వామి వచ్చి వీపు మీద పెట్టి కూర్చున్నాడు, ఆయన వద్దనే వాళ్ళు ఆపేవాళ్ళు ఎవరు లేరు సరిగదా, అమ్మయ్య వచ్చాడు అని ఆనందపడి ఆయన వీపు మీద పెట్టి చిలికేస్తారు. ఎంత బాధో చెప్పండి. ఆయన ఒక కూర్మావతారం అయ్యాడు, ఒక తాబేలుగా వచ్చాడు. ఎంత స్వామి అయినా ఒక జంతువుగానో లేకపోతే మరి జలచరంగానో వచ్చినప్పుడు ఆ లక్షణాలు ఉంటాయి కదా. అంత బలవంతుడు పెద్దగా ఉన్నాడు సైజులో, కానీ స్వామే కదా. స్వామి మీద ఈ పర్వతం పడిందే, పర్వతాన్ని చిలుకుతున్నారే వీళ్ళు, ఇలా గుండ్రంగా అది అలా తిరుగుతోంది. ఎంత నొప్పి పెడుతోందో స్వామికి వీపు మీద, ఎంత రక్తం వచ్చేస్తుందో, ఎన్ని పుళ్ళు పడిపోతున్నాయో అని కొంతమంది బాధపడిన వాళ్ళు కూడా. వెంటనే స్వామి చిరునవ్వు నవ్వి, ఏం లేదులే, నాకు కొంచెం వీపు దురదగా ఉంది, ఇలా తిరగడం వల్ల హాయిగా ఉంది అన్నట్టు. చూడండి, అది ఒక తండ్రిగా అలాగే చెప్తారు. తండ్రులు తల్లులు ఎంత కష్టపడ్డా పిల్లల కోసం, అమ్మో ఇదేంటమ్మా ఇలా అయిపోయిందని మనం అంటే పర్వాలేదులే, ఏం కాదు, ఇక్కడ జస్ట్ ఏదో చేయి కోసుకుని పర్వాలేదు, ఏదో చిన్నదిలే అంటారు, కానీ అలా అని చెప్పరు. అలాగా ఆయనకి వీపు మీద అంత నొప్పి పడుతున్నా మన కోసం ఊర్చుకున్నాడండి. దశావతారాలు అంటే నాకు అదే బాధేస్తుంది. పైకి చూడ్డానికి ఓ స్వామిలే హాయిగా ఉన్నాడు అంటారు, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క కష్టం పడ్డాడండి మన కోసం. పాపం ఎన్ని కష్టాలు పడ్డాడండి దేవుడు. ఆయన వీపంతా అంత బాధలు పడుతూ ఈ పర్వతాన్ని భరించాడు. భరించిన తర్వాత వీళ్ళు చిలుకుతూ ఉంటే ఈ లోపల ఉన్నట్టుండి ఒక లక్ష సూర్యులు ఉదయించినట్టు వెలుతురు వచ్చింది. వీళ్ళందరూ ఆ వెలుతురు చూడలేక వెనక్కి వెళ్ళిపోయారు. అంతే ఉన్నట్టుండి అందులోంచి ఒక నల్లటిది చిమ్మింది పైకి. ఆ చిమ్మడం ఆకాశం వరకు చిమ్మేసింది. ఏంటి వీళ్ళు చూసుకుని వెళ్ళేసరికి అందులోంచి మంటలు రావడం మొదలెట్టాయి. పాల సముద్రంలోంచి 4 వైపులా ఆ మంటలు వ్యాపించి అందులోంచి పొగలు సెగలు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఆ తర్వాత జలచరాలన్నీ అందులో మాడి పొచ్చిపోతున్నాయి. ఆ పాల సముద్రంలో మంటలు మొదలెట్టాయి, ఊడిదైపోతున్నాయి చుట్టుపక్కల ఉన్నవన్నీ. తర్వాత అక్కడ చుట్టుపక్కల ఏవైతే నదులు వచ్చి కలుస్తున్నాయో అవన్నీ కూడా ఎండిపోతున్నాయి. కొంతమంది మరణించేశారు, లోకాలన్నీ తప్పించిపోతున్నాయి. ఏంటిది అని అడిగితే అప్పుడు చెప్పారు వాళ్ళు, ఆలాహలం పుట్టింది, విషం పుట్టింది లోపల నుంచి మీరు చిలికేసరికి అని. ఇంకా ఎలాగా, ఏం చెయ్యాలి అని అడగడం మొదలెట్టారు. స్వామి ఉన్నాడు అడుగున కూర్మావతారంలో. ఇప్పుడు అందరూ కలిసి వీళ్ళకి వచ్చింది కాదు, మనము కైలాసనాథుణ్ణి ప్రార్థించాలి. ఇదే మనకి నారాయణ అంటే నారాయణుడు అదే చెప్పాడు, కైలాసనాథుణ్ణి ప్రార్థించండి, ఈ విషయాన్ని ఆయనే కాపాడగలడు. ఎందుకంటే చెప్పాను కదా, హరిహరులు ఇద్దరు ఉండాలండి. ఏదైనా ఇలాంటి అనితర సాధ్యం సాధించాలంటే అనితర కార్యాన్ని సాధించాలంటే హరిహరులు ఇద్దరు ఉండవలసి. హరి చేయాల్సిన పని హరి చేశాడు, హరుడు చేయాల్సిన పని హరుడు చేయాలి. వెంటనే ఆయన ప్రార్థించేసరికి అప్పుడు వీళ్ళు కైలాసానికి వెళ్ళారు. ఆయన పార్వతీ పరమేశ్వరులు లోపల ఉన్నారు మందిరంలో, అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ప్రార్థించారు. స్వామి అడిగాడు, ఎందుకు ఇలా పరిగెట్టుకొని వచ్చారు, ఏం కావాలి అని అడిగారు. అడిగేసరికి ఇలాగా విషం వచ్చింది. ఆ విషం వచ్చేసరికి ఈ విధంగా అందరి కలిసి మరణించేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు ఆ జ్వాలలు. అప్పుడు అన్నట్టు మీరు భయపడకండి అని వెంటనే అక్కడ పార్వతీదేవి దగ్గరికి వెళ్ళాడు. ఇది చాలా గొప్ప, మనం చెప్పడానికి కూడా నాకు ఒళ్ళు ఇలా జల్లుమనే అంత గొప్ప సన్నివేశం. ఎందుకంటే ఒక భర్తగా భార్యను అడగాలి, ఎందుకంటే ఒక మహా హాలాహలం పుట్టింది, ఆయన దాన్ని ఇవ్వడానికి వెళుతున్నాడు. చూడండి, అలాంటి వాటిల్లో మరి భార్యను అడగాలి కదా, అది మనకి నేర్పించుతున్నారు అనమాట. అలాంటి మహాకార్యాలు ఉన్నప్పుడు ఒక భర్తకు ఒక లెసన్ అది. నేను వెళ్ళి భార్యను అడగాలి, ముందర దూకద్దు అని. పరమశివుడు అంతటి వాడే భార్యను వెళ్ళాడు. ఇప్పుడు భార్య ఎలాంటి భయపడదండి. ఎంత పరమశివుడైనా, ఎంత మహావిష్ణువైనా నేను వెళ్ళి మహాకాలకూట విషయం మింగుతానంటే ఎవరికైనా భయం ఉండదా? కానీ ఇక్కడ ఏం చెప్పిందా, ఫస్ట్ ఇలా వెళ్ళి నేను అందరి ప్రాణాలు కాపాడాలి, నువ్వేం భయపడకు, ఒక చిన్న ద్రాక్ష పండులా ఇలా చేసేసుకుని నేను మింగేస్తానులే, నువ్వేం భయపడకులే అని చెప్తూ ఎంత తెలివిగా మాట్లాడతాడంటే శివుడు. అలా కాదు, అక్కడ మీ అన్నయ్య విష్ణువు కూడా స్థితి కారకుడు కదా, ఆయన కూడా ఇబ్బంది పడుతున్నాడు. మనం ఇలా గనక ఆ విషయాన్ని తీసుకుంటే ఇక్కడ జనాలే కాకుండా మీ అన్నయ్య కూడా సంతోషిస్తాడు అన్నాడు.
అంటే ఏంటి, మీ అన్నయ్య అంటే పార్వతీదేవి ముందరే చల్లగా అవుతుందని, పుట్టింటి వాళ్ళు అన్నయ్య అక్కయ్య ఇలా చెప్తే సంతోషపడతారని ఆ విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ అమ్మవారండి, ఆవిడకి తెలియదండి ఇవన్నీ విషయాలు. వెంటనే ఆవిడ ఏమందిట, సరే మీ ఇష్టం ఎలా ఉంటే అలా, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. మామూలుగా ఆడవాళ్ళు మీ ఇష్ట ప్రకారం కానివ్వండి అంటే ఏంటి అర్థం, సగం 50-50 అనే కదా. కానీ ఇక్కడ అమ్మవారు ఆ ఉద్దేశంతో అనలేదు. ఆ విషయం పోతన ఎంత అద్భుతంగా చెప్తాడంటే ఆ శ్లోకం అసలు చెప్తూ ఉంటేనే చాలా చాలా అందంగా ఉండే శ్లోకం. మృంగెడు వాడు విభుండని, మృంగెడిది గరళమని, మేలని ప్రజలకు మృంగుమనే సర్వమంగళ మంగళసూత్రంబు తాను ఎంత నమ్మినదో అంటారు. మంగళసూత్రానికి రక్ష అంటారు ఈ శ్లోకం. ఇంకొకసారి చెప్తాను. మృంగెడు వాడు విభుండని అంటే, విభుండు అంటే భర్త, ఇది భర్త మింగుతున్నాడని ఆవిడకి తెలుసు. మృంగెడిది గరళమని, ఒక విషాన్ని మింగుతున్నాడు అనే విషయం కూడా ఆవిడకి తెలుసు. మేలని ప్రజలకు, ఇది మింగితే ప్రజలందరికీ మంచి జరుగుతుందని ఆవిడకి తెలుసు. కానీ సర్వమంగళ అమ్మవారు, సర్వమంగళ మాంగళ్యే సరే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రంబకే దేవి నారాయణ. ఆ సర్వమంగళాదేవి ఏమందిట, మింగు అందిట. ఎందుకు, మంగళసూత్రాన్ని తాను నమ్మిందిట. అంటే నా మంగళసూత్రం గొప్పది, ఆయనకి ఏమి కాదు అని ఆవిడకి అంత నమ్మకంట మంగళసూత్రం మీద అని అనేసరికి వెంటనే ఆయన ముందరికి వెళ్ళాడు అంట. అంటే అమ్మవారి మంగళసూత్రం గట్టిదా, స్వామివారు గట్టి కాబట్టి అమ్మవారి మంగళసూత్రం గట్టిదా అంటే రెండు గట్టివే, అంతే కదండి. మనం చల్లగా ఉండాలంటే రెండు హాయిగా చల్లగా ఉండాలి. ఆ విధంగా చెప్పి ఈయన ముందరికి బయలుదేరాడు. వెళ్ళేసరికి విషయం ఇలా విజృంభించి లోకాలను కాల్చడానికి ఇంకా ఇంకా వచ్చేస్తాం. వెళ్ళి అక్కడికి శివుడు ఒక్కసారి అని హూంకరించట. హూంకరించేసరికి అంత కాలకూట విషయం ఇలా ఇలా ప్రజ్వరెల్లుతున్న విషయం, ఈయన హూంకారానికి, శివుడు చేసిన హూంకారానికి ఇలా దగ్గరగా అయిపోయి చిన్నగా ఇంత నేరేడు పండంత అయిపోయింది. ఆ కాలకూట విషయం శివుడి చేసిన హుంకారానికి, ఆయన లయకారకుడు అండి కదా, ఇలా దగ్గరగా అయిపోయి చిన్నగా ఇంత నేరేడు పండంత అయిపోయింది. వెంటనే దాన్ని ఇలా చేతిలోకి తీసుకుని ఇలా వేసుకుని వెంటనే నోట్లో వేసేసుకున్నాడు. ఏదో ఒక మనం ఆ ద్రాక్ష పండు తిన్నట్టుగా నోట్లో వేసుకున్నాడు. వేసుకుని ఇక్కడికి రాగానే ఆపేశాడు. ఎందుకంటే స్వామి ఉదరంలోనే సమస్త లోకాలు ఉంటాయంటారు కదా, అందుకని ఇక్కడ ఆపేశాడు. ఆపేసరికి ఇక్కడ ఆయనకి స్వామికి నల్ల మచ్చలాగా ఏర్పడింది. ఆ కాలకూట విషయం అలా, అంత కాలకూట విషయం ఆయన ఏం చేయలేకపోయింది. ఇక్కడ ఆయన ఏమీ చేయలేకపోయింది అనడానికి కూడా చెప్తారు. ఏంటంటే చూడండి, మనం ఏదైనా ఒక చేదు మాత్ర మింగాం, మనం ముఖ కవళికలు ఎలా మారుతాయండి, ఇలా ముఖం పెడతాం అలా పెడతాం కదా, ఒక చిన్న మాత్ర వేసుకుంటాం. అలాంటిది విషం వేసుకుంటే అది ఎంత భయంకరమైన వేడి. పోనీ ఈయనకి ఏం అవ్వలేదు, ఈయన ముఖ కవళికలు ఏమీ మారలేదు, ముఖంలో ఇంత చెమట పట్టలేదుట, ఏమీ అవ్వలేదు. పైగా ఏంటి, ఈయన మీద అన్ని ఏమిటున్నాయి, సర్పాలు ఉన్నాయి కదండి, రకరకాల సర్పాలు, చిన్న చిన్న పాములు అవన్నీ ఉంటాయి కదా. ఈ కనీసం వాటికైనా వేడి తగిలి అటు ఇటు పరిగెట్టాయా అంటే వాటిలో కనీసం చలనం కూడా లేదు, అవి మామూలుగా ఎలా ఉన్నవి అలాగే ఉన్నాయి. పోనీ ఈయన తల మీద ఉన్న చంద్రుడు ఏమన్నా కసుగందాడా, అబ్బే అసలు ఆయన అంతకంటే అలాగే ఉన్నాడు. కాబట్టి అసలు ఇంత గరళం మింగిన స్వామికి ఎలాంటి ఇబ్బంది కలగలేదు అని చెప్పారు. అక్కడి నుంచి స్వామి ఏమయ్యాడు, నీలకంఠుడు అయ్యాడు. మనందరి కోసం కంఠం నీలంగా మార్చేసుకున్నాడు, గరళ కంఠుడు అయ్యాడు. ఇది అసలు ఒక అభయ చిహ్నం అంటారండి. స్వామికి అభయ, మనందరికి ఇచ్చే అభయ చిహ్నం. అందరికి ఆయన ఇలా చూపించక్కర్లేదు, ఇది చూస్తే చాలు మనకు అర్థమైపోతుంది స్వామి మన కోసం కాపాడేవాడు ఉన్నాడు అని. అందుకని ఇక్కడ మనం స్వామికి నమస్కారం చేయాలి. శ్రీ నీలకంఠాయ నమ శివాయ. ఇదేంటంటే శివుడికిట రకరకాల, ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యసనం ఉంటుంది. వ్యసనం అంటే హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్ అని. బ్యాడ్ అనే కాదు, ఒక హ్యాబిట్ అని, ఒక వ్యసనం. అలాంటి హ్యాబిట్ శివుడికి కూడా ఉందట. ఏంటిట శివుడికి ఉండే హ్యాబిట్, లోకాలని రక్షించే వ్యసనం ఉందిట స్వామికి. శంకరాచార్య అంటారు లోకాలని రక్షించే వ్యసనం ఆయనకి. కాబట్టి అందువల్ల ఆ వ్యసనంతో ఆయన వచ్చేసాడు. వచ్చి ఈ విధంగా ఆ విషాన్ని తాగి ఆయన చూడండి, ఎందుకు ఆయన వెంటనే అన్నా, మనలాంటి వాళ్ళైతే అడుగుతారు, అది చిలికేటప్పుడు నా పర్మిషన్ అడిగి చిలికేవా, లేకపోతే ఇంకేమైనా చేసావా, ఇప్పుడు సడన్ గా నేను గుర్తొచ్చానా, ఇలా అని మనం నిష్ఠూరాలు. ఏమైనా అన్నాడండి స్వామి, అమ్మవారు పోనీ కనీసం ఏమైనా అందా, ముందరికి వచ్చి మేము ఉన్నాము అంటూ మనల్ని ఆయన కాపాడాడు. అదే అన్నమాట మనకి జగత పితరో అందే పార్వతీ పరమేశ్వరో అంటే అర్థం. ఆ విధంగా ఆయన మింగేసి లోకాల్ని రక్షించాడు.
అది ఒక అలంకారంగా స్వామికి శోభిల్లింది. ఆయనకి ఎంత చక్కటి, అంతవరకు తెల్లగా ఉన్న శివుడికి ఆ నల్లటి మచ్చ దిష్టి చుక్కలాగా అలంకారంగా ఆయన ఏదో నగలు పెట్టుకున్నట్టుగా అత్యద్భుతంగా ఉంది. అందువల్ల అసలు ఆయన ఆశ్రయించిన వారికి శివుడికి కష్టాలు ఉండవండి, ఇలాగా తీర్చేస్తాడు స్వామి. ఈ కథ, ఇది హలాహల భక్షణం అంటారు ఇప్పుడు మనం చెప్పుకున్న కథ. ఇది వింటే పాముల వల్ల, తేళ్ల వల్ల, అగ్ని వలన కష్టాలు ఉండవు అంటారు. ఈ కథ విన్నా రాసిన వాళ్ళకి పాముల వల్ల, తేళ్ల వల్ల, తర్వాత అగ్ని వలన కష్టాలు ఉండవు అని పెద్దవాళ్ళు అంటారు. ఇది హలాహల భక్షణ కథ. ఇక ఆ తర్వాత మళ్ళా రెట్టించిన ఉత్సాహంతో విషం తాగేశాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయనకు అందరూ నమస్కారం చేశారు, జేజేలు కొట్టారు. శివుడు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళా చిలకడం మొదలెట్టారు. చిలుకుతుంటే ఈసారి ఉన్నట్టుండి అందులోంచి చక్కటి ఒక అలలు ఇంత ఎత్తున లేచాయి. అంటే ఒక శుభ సూచకంగా లేచేసరికి అందరూ ఆత్రంగా చూస్తున్నారు ఏంటొస్తుంది అని. అప్పుడు అందులోంచి ఒక తెల్లటి, ఒక మీగడ రంగులో ఉన్న గుర్రం వచ్చింది. దానికి రెక్కలు ఉన్నాయండి. అది మనకి మామూలుగా మనం తెల్ల గుర్రాలు చూస్తాం, ఇది అలా కాదు, దేవతా సంబంధమైంది, క్షీరసాగరం నుంచి పుట్టింది కాబట్టి అత్యద్భుతంగా ఉంది. అసలు దాని వెంట్రుకలు కదులుతూ ఉంటే అది చెప్పలేని ఆనందం అనమాట. దానికి రెక్కలు ఉన్నాయి, అది ఎగురుతోంది. అలాగా వచ్చి అక్కడ నిలబడింది. దాని అందం, దాని సొగసు, అసలు గుర్రాలకు వేరే శాస్త్రం ఉంటుంది కదా, ఎలా ఉంటే గుర్రం అలా ఉంటుంది అని, అన్ని దానిలో ఉండే లక్షణాలన్నీ చక్కటి సాముద్రిక లక్షణాలు. అది వచ్చి అక్కడ నిలబడేసరికి అందరి కళ్ళు దాని మీద, ఈ గుర్రం ఎక్కితే బాగుండు, ఈ గుర్రం మనదైతే బాగుండు. కానీ ఇంద్రుడికి, దేవతలందరికీ ముందరే విష్ణుమూర్తి హెచ్చరించాడు, జాగ్రత్త, వాటి మీద ఆశ పడకండి. ఇంద్రుడి ముందరికి వెళ్ళబోయేవాడు ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళాడు, ఆగాడు. అని వెంటనే వాళ్ళు రాక్షసులందరూ కావాలని అడిగారు. అబ్బా, ఈ గుర్రం మాకు కావాలి, మేము తీసేసుకుంటాం. వెంటనే చెప్పాడు మహావిష్ణువు, తీసుకోండి గుర్రం మీదే. ఆ గుర్రాన్ని రాక్షసులు తీసుకున్నారు. వాళ్ళు దాన్ని మురిసిపోతున్నారు. అది ఇలా చేత్తో రాస్తే పట్టులా ఉంది, ఇలా నడుస్తుంటే అద్భుతంగా ఉంది. ఆహా, దేవత అది, దాని పేరు ఉచ్చైశ్రవం. ఉచ్చైశ్రవం అంటారు, దేవత గుర్రం అది. అది రాక్షసులు తీసేసుకున్నారు. మళ్ళా చిలకడం మొదలెట్టారు. చిలుకుతున్నారు. చిలికే వీళ్ళకి ఏదైనా అందులోంచి వచ్చే ముందర ఆకాశంలో పెద్ద ఎత్తున అలలు వస్తున్నాయి నురగతో పాటు. రాగానే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓహో ఇంకేదో వస్తుంది, ఏంటొస్తుంది అని అందరూ చూస్తున్నారు. చూసుకునేసరికి అప్పుడు అక్కడి నుంచి ఒక తెల్లటిది కామధేనువు ప్రత్యక్షమే. ఆ కామధేనువు ఎంత బాగుందంటే, అది కూడా అంతే, ఆ తెల్లటి తెలుపుతో కోరిన కోరికలు తీర్చే కామధేనువు అది. అలా రాగానే వెంటనే ఆయన, ఈసారి రాక్షసులకు ఒకసారి అయిపోయింది కదా టర్న్, ఇప్పుడు ఆయన చెప్పాడు విష్ణుమూర్తికి, అది దేవతలకి కాదు, వీళ్ళకి కాదు, ఇది దేవ మునులకి. ఎందుకంటే వాళ్ళు హోమ కార్యాలు చేస్తారు కదా, అనేక హోమాలు చేస్తారు, వాళ్ళకి కావాలి కోరిన కోరికలు. ఇప్పుడు అక్కడ ఋషులకు కానీ ఇస్తే వాళ్ళు ఇక్కడ మాకు పెద్ద ఇల్లు కావాలి, రాజభవనం కావాలి, ఇలాంటి కోరికలు ఏం కోరుకోరు. వాళ్ళకి అందులోంచి పాలు కావాలి, అందులోంచి పెరుగు కావాలి, పంచామృతాలు వాళ్ళు అభిషేకం చేసుకుంటారు, ఆ విధంగా వాళ్ళకి కావాలి. కాబట్టి కామధేనువు కాబట్టి దీన్ని మనం ఋషులకు, దేవ ఋషులకి ఇచ్చేద్దామని ఇచ్చేసాడు. ఋషులు వాళ్ళు దాన్ని ధేనువుని తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళా చిలుకుతున్నారు ఉత్సాహంతో. ఒకటి కొత్త విషయాలు రెండు చూశారు కదా, ఇంకా ఏంటి వస్తుందా, అమృతం ఎప్పుడు వచ్చేస్తుంది, ఈసారి వచ్చేస్తుందేమో చూద్దామని దాని మీద రకరకాలుగా ఆలోచించే వాళ్ళు, కోరికలు కోరుకునే వాళ్ళు ఇలా చిలుకుతూ ఉంటే ఈసారి ఐరావతం వచ్చింది. ఐరావతం 4 దంతాలతో తెల్లగా చాలా అత్యద్భుతంగా ఉంది. అది ఏంటంటే చూడగానే తెల్ల, అసలు మామూలుగా ఏనుగులు అంటే మనం బూడిద రంగులో చూస్తూ ఉంటాం, అలాంటిది ఒక తెల్ల ఏనుగు అలా ఆ రాజ టీవీతో నడుస్తూ వచ్చింది. ఈసారి వాళ్ళ అందరే అనుకున్నారు, ఎందుకంటే ఒకసారి రాక్షసులు తీసేసుకున్నారు కాబట్టి ఇది ఇంద్రుడికే అని ఇంద్రుడికి ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత మళ్ళా చిలుకుతుంటే ఈసారి అప్పుడు మళ్ళా నొరగ పైకి లేచి ఏంటి వస్తుంది అని వీళ్ళు ఆసక్తిగా చూస్తే అప్పుడు అందులోంచి కల్పవృక్షం వచ్చింది. కల్పవృక్షం అంటే ఒక పెద్ద దేవతా వృక్షం, అది కూడా కోరిన కోరికలు తీరుస్తుంది. అన్ని ఋతువుల్లో వచ్చే పూలన్నీ దానికి పూస్తుంది. ఆ పూలు వాడడం అనేది ఉండదు. మనకి పారిజాత వృక్షం కదా, శ్రీకృష్ణుడు, సత్యభామ అవన్నీ గుర్తొస్తాయి కదా కల్పవృక్షం. అలాంటి కల్పవృక్షం పుడితే ఈసారి మహావిష్ణువే ఇంద్రుడికి ఇచ్చాడు. మరి రాక్షసులు రాలేదా అంటే రాక్షసులకి ఇంకా ఇవ్వడానికి వస్తున్నాయి కాబట్టి ఇది ఇంద్రుడు ఇచ్చాడు. ఈ వచ్చిన వరస ఊరికే రాలేదండి,
దానికి ఎలా ఎందుకు ఆ వరుసలో వచ్చింది అనేది నేను తర్వాత చెప్తాను. ఇలా ఒక్కొక్కటి వస్తే ఒక్కొక్కళ్ళు పంచుకుంటున్నారు. ఇప్పుడు అందులోంచి అప్సరసలు వచ్చారు. ఈసారి మళ్ళా నురగ పైకి లేచింది. అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అప్సరసలు అత్యద్భుతమైన అందగత్తెలు ఎంతో మంది అందులోంచి బయటకు వచ్చారు. కానీ ఈసారి ఏం చేశారు, అప్సరసలు అనేసరికి ఎందుకో తెలియదు, రాక్షసులు కూడా ముందుకు రాలేదు, దేవతలు కూడా ముందుకు రాలేదు. అంటే ఎవరు తీసుకుంటే వాళ్ళు వివాహం చేసుకోవాల్సి వస్తుంది. వద్దు మాకు అన్నారు. అంటే వాళ్ళందరూ ఇంకా అమృతం మీద ఆసక్తిలో ఉన్నారు. అప్పుడు అప్సరసలు అన్నారు, మేము మన జీవితం నృత్యానికి అంకితం చేస్తాము అని చెప్పి విష్ణుమూర్తికి నమస్కరించి అప్సరసలు వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వెళ్ళి వాళ్ళు నృత్యంలో ఉండిపోయారు. ఇప్పుడు నృత్యాన్ని గానాన్ని వాళ్ళు వృద్ధి చేస్తూ ఉండిపోతారు అన్నమాట. అలాగా ఎప్పటికీ కన్యలు అంటే అలా కన్యలుగానే ఉంటారు. ఎప్పటికీ ఒక యవ్వనంలోనే ఉండేవాళ్ళు. వాళ్ళు దేవతా స్త్రీలు అలా వెళ్ళిపోయారు. అలా చెరుగుతున్నప్పుడు అప్పుడు చక్కటి ఒకలాంటి చల్లటి కాంతులు అందులోంచి వచ్చాయి. ఎంత హాయిగా ఉన్నాయంటే అంటే అది వస్తూ ఉంటేనే చేసే అంతవరకు చేస్తున్న వాళ్ళకి తాపం తగ్గిపోయింది. అమ్మయ్య అని ఏసీలో ఉన్నట్టుగా హాయిగా అమ్మయ్య హాయిగా ఉందబ్బా ఎంత చల్లగా ఉందో అంటూ కాసేపు అందరూ చిలకడం మానేశారు. చూస్తుంటే తెల్లటి కాంతులతో చక్కటి చంద్రబింబం పైకి వచ్చింది. చంద్రుడు అందులోంచి ఉద్భవించాడు. ఆయన చూసేసరికి అందరూ అసలు అలా చూస్తుండిపోయారు. ఎంత హాయిగా ఉంది, ఎంత చక్కగా ఉన్నాడు అని. అంత చక్కటి చందమామ వచ్చాడు. మాయ ఎందుకు అయ్యాడు అది కూడా మనం తర్వాత చెప్తున్నాం. అలాంటి చంద్రుడు పైకి వస్తే అప్పుడు విష్ణుమూర్తి అన్నట్టు నిజానికి ఇందులో లేదు, తర్వాత కల్పించిన కథ అనుకోండి, కానీ వినడానికి బాగుంది. ఏంటంటే మన కోసం అంత కాలకూట విషయాన్ని గరళంలో పెట్టుకున్నాడు ఆ పరమశివుడు. ఆయనకి ఈ చంద్రుడిని ఇస్తే ఆయన తల మీద పెట్టుకుంటే ఆయనకి చల్లగా ఉంటుంది అన్నట్టు. కథో నిజం ఇది మనకు తెలియదు, ఇది మాత్రం కానీ వినడానికి ఎంత అద్భుతంగా ఉంది కదా. అలానే చంద్రుడిని పరమశివుడికి ఇచ్చాడు, ఆయన తల మీద పెట్టుకున్నారు అంటారు. అది ఆ విధంగా చంద్రుడిని ఇచ్చారు. ఇచ్చేసరికి అసలు చంద్రుడిని చూస్తూనే అందరి మనస్సులు శాంతించాయి. మనఃకారకుడు కదండి చంద్రుడు. ఆయనకి నమస్కారం చేస్తేనే మనకి వెన్నెల రోజు అసలు చంద్రుడు ఆకాశంలో కనిపిస్తే నమస్కారం చేస్తేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అంటారు. అలాంటిది అక్కడ ఉద్భవిస్తున్నప్పుడు ఇంకెలా ఉంటుంది. అలాంటి చంద్రుడు ఉద్భవించాడు. అప్పుడు అందరూ మళ్ళా చెడుగుతూ ఉంటే అందులోంచి ఈసారి బంగారు కాంతులు బయటపడ్డాయి. బంగారు కాంతులతో అమ్మవారు ఒక పెద్ద సహస్ర కమలం నుంచి ఆవిర్భవించింది. శ్రీ మహాలక్ష్మి ఆవిర్భావం. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్ శ్లబ్ధ వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైళిక కుటుంబిని సరసిజాం వందే ముకుంద ప్రియ. అందులోంచి ఆవిర్భవించింది. అరమోర్పు కన్నులతో ధ్యానంలో ఉందట అమ్మవారు. అందులోంచి ఆవిర్భవించింది. చక్కటి ఒక ఎరుపు చీర కట్టుకునుంది, ఎర్రని పెదవులు, సన్నటి నడుము, మేలైన మొహం. ఎంత చక్కటి లక్ష్మీదేవికి లక్ష్మి కళ ఉండకుండా ఇంకెవరికి. తళుక్కుమనే కన్నులు, పెద్ద జడ, చక్కటి పువ్వులు పెట్టుకుని అందులోంచి ఆవిర్భవించింది అమ్మవారు. ఆవిర్భవించేసరికి వెంటనే వీళ్ళందరూ చుట్టూ చేరి అమ్మవారికి దేవతలు స్తోత్రాలు చేస్తున్నారు. రాక్షసులు చాలా అంటే అసలు ఏమాత్రం ఇది లేకుండా ఇలా విసుగ్గా చూసారు. అంటే ఒక దేవతా స్త్రీ ఆవిర్భవించిందనే విషయం తెలుసు, కానీ వాళ్ళకున్న యోగానికి చూడండి, అదే మరి వాసనా బలం అంటారో మరి ఏదంటారో, వాళ్ళ యోగం అంటారో, వాళ్ళు ఆ అమ్మవారిని గుర్తించే స్థితిలో లేరు, అమ్మవారి చూపు పడే స్థితిలో అంతకంటే లేరు. వాళ్ళు చాలా నిరాసక్తిగా అక్కడి నుంచి కొంచెం పక్కకు జరిగారు. వెంటనే దేవతలు సంతోషించారు. అబ్బా అమ్మవారు ఆవిర్భవించింది, ఈవిడి కోసం ఈ సామ్రాజ్య లక్ష్మి సౌభాగ్య లక్ష్మి అన్ని ఈవిడి ఆవిర్భవించిందని సంతోషంతో జయ జయధ్వానాలు పలికారు. కానీ ఆవిడ ధ్యాన ముద్రలో ఉంది. వెంటనే పరుగున వెళ్ళట. వెళ్ళి ఇంద్రుడు ఒక రత్నాల పీఠం తీసుకొచ్చి వేశాడు. రత్నాల పీఠం తెచ్చి అక్కడ అక్కడ పక్కన వేసేసి, అంటే అందులోంచి అమ్మవారు వచ్చి అక్కడ కూర్చోవాలి. కూర్చుంటే ఇవంతా చూశారు హడావిడి. వీళ్ళు దేవతలు చూసి సర్లే మన వీళ్ళు ఎక్కడ ఎవరో ఆవిడ దేవతా స్త్రీ వచ్చింది, వీళ్ళు పూజలు అవి చేసుకుంటున్నారు, మనం కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకుందామని పక్కకి వెళ్ళి కూర్చున్నారు. కనీసం ఇక్కడ చుట్టూ పక్కన ఉండి అమ్మవారికి నమస్కారం కూడా చేయలేదు. వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. చూడండి అమ్మవారికి ఎట్లా దూరం అవుతున్నారు. లక్ష్మికి దూరం అవుతున్న వాళ్ళు అసురులు, లక్ష్మికి మళ్ళా దగ్గరయి ధ్యానిస్తున్న వాళ్ళు దేవత. ఇలా చేసేసరికి ఎందుకు రత్నాల పీఠం ఇచ్చాడు, ఆయనకి మళ్ళా సింహాసనం. రత్నాల పీఠం ఇచ్చాడు కాబట్టి ఆయనకి మళ్ళా సింహాసనం అమ్మవారు ఇచ్చింది. చూడండి మన దేవతలకి ఏది ఇస్తే అంటే అలా అని ఇస్తే ఇచ్చిందల్లా ఇవ్వలేదని మళ్ళీ మన అమ్మవారి మీద నిష్ఠూరాలు వేయకూడదు. ఇక్కడ ఆ విధంగా దేవత ఇచ్చాడు. ఇచ్చేసరికి అప్పుడు వెంటనే ఆవిడికి
అభిషేకం చెయ్యాలి, అప్పుడు ఆవిర్భవించింది కదా, స్నానం చేయించాలి అని వేశారు. వెంటనే అప్పుడు దేవతల్లో ఉండే ముత్తైదువులందరూ వచ్చారు, ముత్తైదు స్త్రీలందరూ వచ్చారు. వచ్చి వాళ్ళందరూ ఏం చేశారంటే నీళ్ల కడవలతో నీళ్లు తీసుకుని వచ్చారు. తీసుకుని వస్తే అప్పుడు ఆ కలశాలలో చిగుళ్ళు అవి పెట్టాలి కదండి, చిగుళ్ళు అవి పెట్టి పంచామృతాలు పెట్టి అమ్మవారికి అభిషేకం చేయాలి కదా. అలా చేసేసరికి అప్పుడు చిగుళ్ళు కావాలి. ఎవరిస్తారు చిగుళ్ళు, ఎవరు తెస్తారు? భూదేవి. మరి ఆవిడ నుంచేగా అన్ని వచ్చేది. వెంటనే భూదేవి వచ్చి అనేక పల్లవాలు అంటే అనేక చిగుళ్ళు అవి తీసుకొచ్చి సమర్పించి చక్కగా వీళ్ళు ఆ కలశాల్లో పెట్టారు. పెట్టిన తర్వాత అప్పుడు పంచామృతాలు ఇవ్వాలి. దానికి కామధేను సిద్ధంగా ఉంది. వెంటనే కామధేను దగ్గర నుంచి పంచామృతాలు తీసుకొచ్చారు. ఆ కామధేనువు పుట్టినప్పుడే, ఆ కామధేను రాగానే, కల్పవృక్షం రాగానే ప్రార్థిస్తూనే ఉన్నట్ట ఇంద్రుడు. ఎందుకంటే అడిగిన కోరికలు తీర్చేది ఇస్తుంది కదండి కల్పవృక్షం. ఆ కల్పవృక్షాన్ని ప్రార్థించట, తల్లి నా సామ్రాజ్య లక్ష్మి నాకు మళ్ళా రావాలి. ఆ కల్పవృక్షమే ఆయనకు వరం ఇచ్చిందో, కామధేనువే వరం ఇచ్చిందో తెలీదు. మళ్ళా అమ్మవారు బయటికి వచ్చింది. తర్వాత గోవులు పంచామృతాలను ఇచ్చాయి. తేనె కావాల్సి వచ్చింది. తేనె ఎలాగా అని ఆలోచిస్తుంటే అప్పుడు వసంత ఋతువు ఉంటాడు కదా, ఆ ఋతు రాజు వచ్చాడు. ఆయన మరి ఆ అంటే పువ్వుల్లో ఉండే తేనె అవన్నీ ఉంటాయి కదా, అది ఆయన తీసుకుని వచ్చాడు. ఎండి గిన్నెలో తీసుకొచ్చి ఆయన సమర్పించాడు. వసంత ఋతు రాజు తేనె ఇచ్చాడు. ఇక సంకల్పం చెప్పాలి. ఇప్పుడు మునులందరూ అక్కడికి వచ్చారు. అందరూ వచ్చి మేం చెప్తాం సంకల్పం అంటూ ఆ అభిషేకానికి సంకల్పం చెప్తూ వేద మంత్రాలు చదవడం మొదలెట్టారు. గంధర్వులు వచ్చారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు. తర్వాత అనేక మంది అప్సరసలు పుట్టిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు నృత్యం చేస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే మంగళవాద్యాలు కావాలి కదండి. మంగళవాద్యాలు ఎలాగా అంటే అప్పుడు మేఘాలు అన్నాయట, పర్జన్యం అనే మేఘాలు ఆకాశంలో ఉంటాయి. అవి భయంకర వర్షాలు కురిపిస్తాయి ప్రళయకాలంలో. అవన్నాయట మేము ఉరుముతాము, అవి మంగళవాద్యాల్లాగా ఉరుముతాము, అవి మీకు అలా వినిపిస్తుంది. మేఘాలు ఊరమడం మొదలెట్టాయి. ఇప్పుడు అమ్మవారికి స్నానం చేయించాలి కదా నీళ్లు పోసి. ఎలాగా అంటే అష్ట దిగ్గజాలు వచ్చాయటండి. 8 దిగ్గజాలు ఉంటాయి, అష్ట దిగ్గజాలు అంటారు. ఆ 8 ముందరికి వచ్చి వాటి తొండాల్లో ఈ కలశాల్లో నీళ్లు అవి తీసుకుని అమ్మవారు అందులోనే కూర్చుని ఉన్నారు. అక్కడ వచ్చి ఆ రత్నాల పీఠం మీద కూర్చుని ఉన్నారు అమ్మవారు. దాని మీద ఇప్పుడు ఈ వాటి తొండంతో అమ్మవారిని అభిషేకించాయి చుట్టూ. అసలు ఇది ఏదైతే ఉందో ఈ అష్ట దిగ్గజాలు అమ్మవారికి అభిషేకం చెయ్యడం అనేది ఏదైతే ఉందో అది ధ్యానిస్తే మనకున్న దరిద్రం తొలగిపోతుంది అంట. ఇది భావన చేసుకుంటూ అలా అష్ట దిగ్గజాలు అమ్మవారి మీద స్నానం చేయించడం, అది జస్ట్ ఊహించుకుంటే చాలండి మనకున్న ఆ దారిద్ర్యం తొలగుతుంది అంటారు. అమ్మవారికి స్నానం అవుతుంటే వెంటనే ఆవిడ మరి బట్టలు కావాలి, వేరే బట్టలు కొత్తవి వేయాలి కదా. ఎవరిస్తారు అమ్మవారికి కొత్తవి? తండ్రి, పుట్టింటి వాళ్ళు ఇవ్వాలి. కాబట్టి సముద్రుడు వచ్చాడు, క్షీర సముద్ర రాజ తనయ. కాబట్టి సముద్రుడు వచ్చి పట్టు బట్టల జత తీసుకొచ్చాడు. చీర ఎప్పుడు ఒకటి ఇవ్వకూడదు అంటారు, అలా 2 ద్వయం, వస్త్రద్వయం, 2 బట్టలు పట్టు చీరలు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అప్పుడు వరుణుడు అంటే ఈ నీళ్ళల్లోనే ఉండే వరుణ దేవత ఉంటాడు. ఆ దేవత ఏం చేశాడంటే ఒక వైజయంతి మాల ఇచ్చాడు చెల్లికి. ఒక వైజయంతి మాల అంటే ఎప్పటికీ అవి ముడుచుకుపోవడం అలాంటివి ఉండే వైజయంతి పూలు అలాంటివి తెచ్చి అమ్మవారికి మాల ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నగలు ఇవ్వాలి. నగలు ఎవరు ఇవ్వాలి అంటే విశ్వకర్మ వచ్చాడు, దేవతా శిల్పి ఆయన. రకరకాల కొత్తవి మంచి మంచి డిజైన్లలో చిక్కినవి కొత్త కొత్త నగలన్నీ తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చాడు. అప్పుడు సరస్వతీదేవి వచ్చింది తెల్ల హంస మీద. వైజయంతి మాల ఎవరిచ్చారండి? వరుణుడు. ఓకే. ఇచ్చిన తర్వాత సరస్వతీదేవి తెల్లటి హంస మీద వచ్చింది, తెల్లటి చీర కట్టుకొని. మనం ఊహించుకోగలం కదా అమ్మవారి సరస్వతీదేవి ఎలా ఉంటుంది, వీణ వాయిస్తుంది. ఆవిడేం చేసింది, అమ్మవారికి తెల్లటి ముత్యాల మాల ఇచ్చింది. ఎంత బాగుంది కదా, తెల్లటి ముత్యాల మాల అమ్మవారికి బహూకరించింది. అది వేసుకున్నది ఆవిడ. వేసుకున్న తర్వాత చేతిలో కమలం పట్టుకొని ఉంటుంది లక్ష్మీదేవి కదా. ఆ కమలం ఎవరికి ఇవ్వాలి? బ్రహ్మదేవుడు వచ్చింది. బ్రహ్మదేవుడు కమలం మీదే ఉంటాడు కదా, అందుకని ఒక కమలాన్ని, అత్యద్భుతమైన కమలాన్ని అమ్మవారికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఎంత చక్కగా ఇస్తున్నారో చూడు. ఇచ్చిన తర్వాత ఆవిడకి కర్ణాభరణాలు ఇవ్వాలి, చెవులకు పెట్టుకునే ఆభరణాలు. నాగ దేవతలు వచ్చాయి. నాగ దేవతలు వచ్చి వాళ్ళు అమ్మవారికి కర్ణాభరణాలు సమర్పించారు. మణులు ఉంటాయి కదా, అలాగే ఆ మణులు ఇచ్చారన్నమాట. తర్వాత
ఇక మంగళ స్తోత్రాలు చదవాలి. అంతకుముందు సంకల్పం అంతా మునులు చేశారు. ఇప్పుడు మంగళ స్తోత్రాలు ఎవరు చేయాలి అంటే 4 వేదాలు, అంటే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదం, 4 వేదాలు స్త్రీల రూపంలో అక్కడ నిలబడి వాళ్ళు మంగళ స్తోత్రాలు, మంగళ హారతులు అన్ని చదవడం మొదలెట్టారు. అంతకుముందు మనకి ఇలాంటిది ఒక నామం వచ్చింది లలితా సహస్రనామంలో. వాళ్ళ స్త్రీలు ఇలా వచ్చి నిలబడితే అమ్మవారి పాదాల పారాణి వాళ్ళకి బొట్టుగా మారింది. గుర్తుందా మీకు? అలాగా అనమాట. అత్యద్భుతంగా ఉంది. తర్వాత అమ్మవారికి దీవెనలు ఇవ్వాలి. దీవెనలు ఎవరిస్తారు? అమ్మవారికి కదా, ఆవిడ తల్లి. దిక్కులు అన్నాయట. దిక్కులు మేము అమ్మవారికి దీవెనలు ఇస్తాము. దిక్కులన్నీ కలిసి అమ్మవారికి దీవెనలు ఇవ్వడం మొదలెట్టాయి. అప్పుడు అమ్మవారు మెల్లిగా కళ్ళు తెరిచింది. అందరూ చూస్తున్నారు, రకరకాల ఘోష వేదాలు ఇవన్నీ, ఇంత హడావిడిలో అమ్మవారు మెల్లిగా కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పుడు సాగరుడు, సముద్రుడు అన్నాడు, అమ్మా నీకు స్వయం వరం జరుగుతోంది, నీవు ఎవరినైనా సరే వరించు అని చెప్పేసరికి అమ్మవారు తలుచుకుంది. ఆవిడ చేతిలో ఒక కలువ పూల దండ ప్రత్యక్షమైంది. ఆవిడ కలువ పూల దండ పట్టుకుని లేచి నిలబడింది వరించడానికి. ఇది అమ్మవారు ఆవిర్భావం అయింది, పట్టాభిషేకం అయింది. ఇప్పుడు స్వయంవరం జరుగుతుంది. కళ్ళు తెరిచి చూసింది ఇలా ఒక్కసారి అందరినీ. అమ్మవారి చూపు సోకుతోంది అందరి మీద, అది మీరు గమనించండి. చూపు సోకుతోంది. అప్పటి వరకు ఉన్న దారిద్రం అందరికీ వదిలిపోయింది. ఒక్కసారి అందరికీ ఐశ్వర్యం రావడం మొదలెట్టింది. అంటే వాళ్ళకి అంటే జాతకాలన్నీ తిరిగిపోయాయి అనమాట. అంటే అన్ని మంచి జరగడం మొదలెట్టింది దేవతలందరికీ. రాక్షసుల మీద చూపు పడడానికి అవకాశం లేదుగా, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. లేదు, ఆ పక్కన ఎక్కడో కూర్చున్నారు వాళ్ళు. ఆవిడ చూపు వాళ్ళ మీద పడలేదు, కేవలం దేవతల మీద పడింది. అందరినీ చూసి, అంటే వాళ్ళని ఎవరిని భరించాలి అని కాదు, వాళ్ళని చూసి, అంటే వాళ్ళని ఆశీర్వదించింది అని అర్థం. ఆవిడ చూపు ఎవరి మీద ఉంటుంది? ఒక ఆయన మీదే ఉంటుంది. ఎక్కడ కొంచెం దూరంగా తలంచుకుని సిగ్గుపడుతున్నట్టు మహావిష్ణువు. మీరు ఊహించుకోండి, అంతటి మహావిష్ణువు ఇంత కుర్మావతారం దాల్చి, ఇంత హడావుడి చేసి, ఇంత పర్వతాన్ని మోసుకొచ్చి, ఇంత వీపు మీద నొప్పి పుట్టి, ఇంత దురదానాపథాలు ఆడిన శ్రీ మహావిష్ణువు అక్కడ తలంచుకుని సిగ్గుపడుతున్నాడు. ఆయనకు తెలుసు అమ్మవారు భరిస్తుంది అని. అలా తలంచుకుని నీలమేఘ శ్యాముడు నిలబడి ఉన్నాడు. అమ్మవారు ఒక ఓరకంట చూస్తూ ఈ కలువ పూల దండ మీద తుమ్మెదలు ఝంకారం చేస్తూ ఉంటే మెల్లిగా కలహంసలాగా నడుస్తూ అక్కడికి వెళ్ళి విష్ణుమూర్తి మెడలో హారం వేసి, శ్రీ మహాలక్ష్మికి జై. ఆ విధంగా సర్వగుణ సంపన్నుడైన శ్రీ మహావిష్ణువుని అమ్మవారు వరించింది. ఇలా చూసేసరికి ఇద్దరు పక్క పక్కన నిలబడితే ఆవిడ తలం చేసుకుందట, ఈయన తలం చేసుకుంటున్నట్ట. ఇద్దరికి సిగ్గే, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవట్లేదు. ఇది ఒక పెద్ద హడావిడి. అందరూ వచ్చారు, మునులందరూ దీవిస్తున్నారు, ఇది చేస్తున్నారు. అప్పుడు స్వామి ఆవిడ్ని తన హృదయం ఆవిడకి చెడ్డ హృదయంలో ఆయన హృదయంలో ఆవిడ నిలిచింది. తర్వాత ఇప్పుడు ఇది వివాహం అయిన తర్వాత అందరూ వచ్చారు. వచ్చి ముఖ్యంగా మామగారు వస్తాడు కదా అక్కడికి. మామగారు వచ్చి విష్ణుమూర్తిని వరించేసరికి విష్ణుమూర్తి వెంటనే ఆయన్ని కూర్చోబెట్టాడు. ఆయనకి పూలహారం ఇచ్చాడు, ఈవిడికి పూలహారం ఇచ్చారు. వీళ్ళిద్దరు హారాలు మార్చుకున్నారు. అయితే అక్కడ ఎవరో అన్నారట, ఇది కూడా ఒక కథలాగా పుట్టిందండి. తర్వాత నిజానికి ఇది మనకి లేదు కానీ మన రామాయణంలో, కానీ తర్వాత ఇంకెందులోనో చదివితే అందులో కథలాగా దొరికింది. వాళ్ళు లక్ష్మీదేవితో వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుతూ ఆడవాళ్ళు అన్నారు, ఇంతమంది ఇంత అందమైన వాళ్ళు ఇక్కడ ఉంటే వెళ్ళి ఆ నల్లని వాడిని చేసుకున్నావా అన్నారు. నల్లగా ఉంటాడు కదా స్వామి నీలమేఘశ్యాముడు. అంటే పక్కనే పార్వతీదేవి ఉందిట, ఆవిడ నల్లగా ఉంటుందిగా. వెంటనే ఆవిడ అందుట, నల్లని వాడైతే మాత్రం ఎంత మంచి గుణాలు ఉన్నాయి మా అన్నయ్యకి, ఎవరున్నారు మా అన్నయ్యతో సాటి అంటూ ఆయన్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. అది ఇద్దరు ఒకటేనండి, వాళ్ళిద్దరికి తేడా లేదు, స్వామికి అమ్మవారికి. కానీ అంటే అలాగా ఉత్తినే ఒక చిన్న కథలాగా మనకు ఉంటుంది కదా, ఏదో ఒకటి చిన్న. ఆ విధంగా వాళ్ళిద్దరికి వివాహం జరిగింది. సముద్రుడు వచ్చి నేను అల్లుడికి కానుకలు ఇవ్వాలి అన్నాడు. మరి మామగారు అల్లుడికి కానుకలు ఇస్తాడుగా వివాహంలో. అప్పుడు ఆయన ఒక కౌస్తుభం అనే రత్నాన్ని ఇచ్చాడు. కౌస్తుభ మణిధర కదా స్వామి. ఆ కౌస్తుభ మణిని ఆయన ధరించాడు, అది వక్షస్థలానం. అప్పుడు లోకం అంతా సుఖించింది. లక్ష్మీనారాయణులు ఇద్దరు ఎదురుకుండా కనిపించేసరికి అంతవరకు అందరికీ ఉన్న దారిద్రాలన్నీ తీరిపోయి కోరిన కోరికలు తీరుస్తూ ఆవిడ కంటిచ్చు పడగంటి కోరికలు తీర్చే తల్లి. అలాంటి ఆవిడ అక్కడికి వచ్చింది. వచ్చేసరికి అప్పుడు అందరూ వాళ్ళిద్దరికి ధ్యానం చేస్తున్నారు, రకరకాలుగా స్తోత్రాలు చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. చేసిన తర్వాత ఇక వాళ్ళిద్దరు మళ్ళా అన్నారు, ఇక
విష్ణుమూర్తి అన్నాడు, మళ్ళా మీరు చిలకడం మొదలెట్టింది, ఇంతవరకు అమృతం రాలేదు, వెళ్ళి చిలకండి. మళ్ళా చిలకడం మొదలెట్టారు. ఈసారి దేవతలు ఆనందంతో, రెట్టించిన ఉత్సాహంతో, అమ్మవారు మమ్మల్ని చూసింది, కరుణించింది, అమ్మవారు లక్ష్మీదేవి వచ్చింది అని సంతోషం. రాక్షసులు కదంతా ఏం పట్టదు. మళ్ళా వాళ్ళు ఏదో విశ్రాంతి తీసుకున్నారు, వచ్చారు. వచ్చేసరికి ఈసారి ఒక వారుణి అనే అందగత్తె పుట్టింది. వారుణి ఆవిడ పేరు. ఆవిడ పుట్టేసరికి ఆవిడని మళ్ళా రాక్షసులే తీసుకున్నారంటారు. అంటే ఆవిడ ఒక చూడండి, అమృతం కాకుండా దేవతలు రాక్షసులు సేవించే ఒక పానీయం, మత్తు వచ్చే పానీయం అలాంటి తీసుకుని వచ్చింది. దాన్ని రాక్షసులే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మళ్ళా చిలకడం మొదలెట్టారు. చిలికేసరికి అందులోంచి పెద్ద కిరీటం ధరించి ఒక గొప్ప శుభ లక్షణాలతో దేవతా శక్తి సంపన్నుడైన ఒక మూర్తి, ఒక ఆయన బయటకు వచ్చాడు. ఆయన పేరు ధన్వంతరి. ధనువు అంటే రోగం. ఈ రోగాలని తొలగించేవాడు ధన్వంతరి. ధనువు అంటే రోగము అని అర్థం. అంతం చేసేవాడు ధన్వంతరి. ఆయన విష్ణుమూర్తి అంశ. ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఒక చేతిలో ఆయుర్వేద శాస్త్రం తీసుకున్నాడు. చేతిలో ఒక ఆయుర్వేద శాస్త్రం ఉంది, ఇంకో చేతిలో ఒక బంగారు కలశం. ఒక చేతిలో ఆయుర్వేద శాస్త్రం, ఒక చేతిలో బంగారు కలశంతో ఉద్భవించాడు. ఎలా ఉన్నాడంటే విష్ణుమూర్తి అంశ కదా, మరి అందరూ నమస్కారం చేస్తున్నారు. విష్ణువులు ఎదుర్కొండా నిలబడి దేవతలు రాక్షసులు చూసి నమస్కారం చేస్తుంటే ఈ ఆయుర్వేద శాస్త్రాన్ని వీళ్ళు ఋషులు వాళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ వల్ల మళ్ళా మనకి అదంతా రావాలి, వాళ్ళు చదివి అందులో మథన చేసి ఏముంది మనకు చెప్పాలి. ఈ తీసుకుంటుంటే చేతిలో అమృత కలశం మీద రాక్షసుల దృష్టి పడింది. వెంటనే ఆయన చేతులోంచి లాగేసుకున్నారు రాక్షసులు. ఆ కలశాన్ని లాక్కుని వెళ్ళిపోయారు పరిగెట్టుకొని. అంతవరకు తీసుకున్న ఒప్పందాలు, అందరం కలిసి పంచుకుందాం, అందరం కలిసి చిలుకుదాం, అసలు ప్లాన్ వేసింది, ఎగ్జిక్యూషన్ అంతా దేవతలు, ఇదంతా పోయింది. మాకు దొరికింది మాదే. అదే రాక్షస బుద్ధి. అందుకే ఇలాంటివి మనలో ఉంటే మనం తొలగించుకోవాలి. చూడండి, అప్పటి వరకు మామూలుగా ఉండి ఒప్పుకుని ఒప్పందానికి ఎదురుకుండా కనిపించేసరికి నాది, ఇంక నేను ఎవరికి ఇవ్వను, ఇది నేనే తీసేసుకుంటాను అని తీసేసుకుని వెళ్ళిపోయారు. వెంటనే అప్పుడు మళ్ళా వీళ్ళు, నారాయణ మేమేం చేయమంటావు అడిగారు. నారాయణుడు గమనిస్తున్నాడు, అది అసురత్వానికి అమృతత్వం ఎప్పుడు పనికిరాదు, దొరకకూడదు కదండి. అసురులకు అమృతం దొరికితే లోకాలు ఏమవుతాయో భగవంతుడికి తెలుసు. అక్కడి నుంచి తీసుకురావాలి. లోకాలన్నీ హాయిగా ఉండాలి కదా ఆయన పాలనలో. కాబట్టి ఇది దేవతలకి ఇవ్వాలి. వాళ్ళు దేవుడి పార్షలు అనకూడదు మనం. ఎందుకంటే రాక్షసులకు కనుక ఇస్తే వాళ్ళు ఇంకా ఎంత నాశనం చేస్తారో తెలుసు. దేవతలకి ఇస్తే మనందరికీ పడే పనులు చేస్తారు. కాబట్టి అందరం సుఖంగా ఉండాలి. కాబట్టి దేవతలకి అని వెంటనే ఏం చేశాడు, జగన్నాథుడు స్వామి కదండి, జగన్నాథుడేనా, జగన్నాథుడు అమ్మవారిని ప్రార్థించాడు. ఏ అమ్మవారిని? లలితా మహాభట్టారిక తల్లి సోదరిని ప్రార్థించాడు. తల్లి, అమ్మా, చెల్లి, నువ్వే నాకు దిక్కు అని. వెంటనే అమ్మవారు అనుగ్రహించి ఆశీర్వదించి వెంటనే ఏమయ్యాడు జగన్నాథుడు? జగన్మోహిని అయిపోయాడు. అత్యద్భుతమైన అందంతో, అమ్మవారి కరుణతో, అంత 4 చక్రాలు ధరించిన నీలమేఘశ్యాముడు అత్యద్భుతంగా ఉన్న మోహిని దేవత అయిపోయాడు. ఆ దేవత అయిపోయే వెంటనే చూసారు, ఆశేష జనమోహిని అంటాం అమ్మవారిని. ఆ విధంగా అక్కడి నుంచి అందులోంచి బయటికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వస్తున్నట్టు. ఆవిడ వేసిన అడుగుకి రాక్షసుల మనస్సులు ఇలా చెదిరిపోయాడు. అంత అందంగా ఉన్నాడు. అంత అందమైన శరీరం, అంత అందమైన దుస్తులు, నగలు, తర్వాత తళుకు బెళుకులు, ఇక వయ్యారం ఒకటి కాదు, అది ఆకర్షణలో పడిపోయి ఏం చేశారు, విష్ణు మాయ కదండి, కమ్మిస్తుంది. చేతిలో ఉన్న దాన్ని పోట్లాడుకోవడం అంతవరకు అన్ని మర్చిపోయి ఆయన్ని గమనిస్తూ ఉన్నారు. అంటే అప్పుడు వెంటనే ఏం చేశారట, అక్కడికి వెళ్ళి ఏంటి మీరు ఏం చేస్తున్నారు అంటే, ఇగో అమృతం వచ్చింది పంచుకుంటాం. ఓహో బాగుంది అని చూశాడు. చూసేసరికి ఇంకా వీళ్ళకి ఏంటంటే ఆవిడని ఇంప్రెస్ చేయాలి, ఆవిడ వాళ్ళతో ఎక్కువసేపు ఉండేలా చూసుకోవాలి. అంటే అసుర బుద్ధి. ఒక అందమైన స్త్రీ అక్కడికి వచ్చింది, అటు ఇటు తిరుగుతుంది, కానీ ఆవిడ వాళ్ళతో ఎక్కువసేపు గడపాలి. ఎలాగా, ఆవిడని ఎలా వదిలేస్తే చూసేసి వెళ్ళిపోతుంది, అలా కాదు, ఆవిడ ఇక్కడ ఎక్కువసేపు ఎలా ఉంటుంది, ఆవిడకి ఏదో చెప్పాలి, ఏదో చెయ్యాలి అని వాళ్ళ అసుర బుద్ధితో ఆలోచించి అప్పుడేమన్నారంటే, అయితే మేము ఇలా అమృతం పంచుకుందాం అనుకుంటున్నాం,
కానీ మాలో మాకే వాళ్ళలో వాళ్ళకే గొడవలు వస్తున్నాయి. నేను ముందర తాగిస్తాను. అది కూడా అసురీ ప్రవృత్తి కదా. ఏంటంటే ఒక యూనిటీ లేకపోవడం, తర్వాత మొత్తం నాకు ముందర అనుకోవడం, ఇలా మాకు గొడవలు అవుతున్నాయి. నువ్వు మా అందరికి పంచుతావా అని అడిగారు. ఎక్కువసేపు అక్కడ ఉంటుందని ఆ ఉద్దేశంతో వెంటనే ఆవిడంది, అలాగే పోనీ నేను పంచితే మరి మీకు నచ్చుతుందా, మీరు ఒప్పుకుంటారా అని అడిగింది. చాలా అందంగా అడిగింది. అడగడం ఎలా అడిగిందంటే అందరూ ఫ్లాట్, అలాగే అమ్మ నువ్వు ఎలా, అమ్మ అంటారా వాళ్ళు, అలాగే నువ్వు ఎలా చెప్తే అలాగే. వెంటనే ఆవిడ చాలా వయ్యారంగా అది తీసుకుంటే ఆమె అందరం వరుసగా కూర్చుంటాం, చక్కగా మా చేతుల్లో పోయి నువ్వు అన్నారు. అదే కావాలి ఆవిడకి కదండి, వీళ్ళు వరుసగా కూర్చోవడమే కావాలి. వెంటనే ఇటువైపు కూర్చోండి అని ఇటువైపు సైగ చేసి చెప్పింది. దేవతలందరినీ వరుసగా కూర్చోబెట్టి, ఇటు రాక్షసులందరినీ వరుసగా కూర్చోబెట్టి, చక్కగా ఈ అమృతాన్ని పట్టుకుని వయ్యారంగా వీళ్ళతో మాట్లాడుతూ ఉండడం, ఇటువైపు తిరిగి వీళ్ళ దేవతలకి చేతిలో పోయడం, ఇలా పోస్తుంది. అప్పుడప్పుడు చూస్తున్నారు వాళ్ళు, కానీ మాయ కమ్మేస్తుంది. రెండోది ఏంటంటే అసలు అటువైపు చూడనీయకుండా ఆవిడ మాట్లాడతాం. ఆ కబుర్లు చెప్పా, ఎంత బాగున్నాడు అసలు, అక్కడ పక్కన కూర్చున్న రాక్షసుడి గురించి వర్ణించడం, అందరూ వాడి వైపు చూడడం, చాలా బాగున్నాడు, వాడి కొమ్ములు ఎంత బాగున్నాయో అనడం, ఏదో అనడం, ఇలాగనమాట. తర్వాత ఆవిడ నడిచిన తీరు, ఆవిడ పాదాలు, ఆవిడ చేతులు, అలా చూసిన వాళ్ళు అక్కడే చూస్తున్నారు, ఇంకెటు చూడలేకపోతున్నారు. ఈ విధంగా అటు ఇటు చూస్తూ మెల్లిగా దేవతలకి పంచుతుంది. అందులో రాహు అనే అతను, కేతు అనే అతను, వాళ్ళిద్దరు రాక్షస గణానికి చెందిన వాళ్ళు చూసారట ఇలా అటువైపు వెళ్ళిపోతుంది అని. వాళ్ళు దేవతల రూపులో వచ్చి వీళ్ళ దానిలో కూర్చున్నారు అని ఇటు పోసేసరికి కొంత అమృతం తాగారు. అది గొంతు వరకు వెళ్ళేసరికి పక్కన ఉన్న సూర్య చంద్రులు, అంటే చంద్రుడు స్వామి తల మీద ఉన్న ఇక్కడ వచ్చి కూర్చున్నాడు ఆయన కూడా, వాళ్ళు సైగ చేశారు విష్ణుమూర్తి. వెంటనే ఆయన చక్రంతో వాళ్ళిద్దరి తలలు ఖండించారని. కానీ అప్పటి వరకు ఇక్కడ వరకు వెళ్ళిపోయింది అమృతం, కాబట్టి వాళ్ళ మరణించకుండా గ్రహాలు అయిపోయారు. బ్రహ్మదేవుడు వాళ్ళని గ్రహాలు చేశాడు. కానీ వాళ్ళకి మా గురించి చెప్పాడు అనే కోపంతో సూర్యచంద్రులకి ఇప్పటికీ గ్రహణాలు కల్పించడానికి మింగడానికి వస్తారు అని మనకి ఒక కథ. ఈ విధంగా అమృతం పంచుతూ ఉంటే అందరికీ పనిచేసిన తర్వాత అప్పుడు ఇక చూసేసరికి వీళ్ళకి ఏమీ లేదు. వీళ్ళు గ్రహించే లోపల ఆవిడ మాయమైపోయేసరికి వీళ్ళందరూ వెంటనే బాధపడ్డారు. వాళ్ళేమో నమో నారాయణ అంటూ నారాయణని ప్రస్తుతించారు. వెంటనే యుద్ధానికి మళ్ళీ సిద్ధమైపోయారు. మళ్ళా దేవదానవ యుద్ధం జరిగింది. ఈసారి దేవతలే గెలిచారు. ఇది మనకి క్షీర సాగర మథనం జరిగిన కథ. తర్వాత ఇందులో మనకి కుర్మ అవతారం, ధన్వంతరి అవతారం, తర్వాత ఇంకా జగన్మోహిని అవతారం, ఇన్ని విధాలుగా స్వామి ఆవిర్భవించి రక్షించాడు. ఇది ఇప్పుడు మనము వెనక ఉన్న అంతరార్థాన్ని గ్రహిద్దాం. ఇది పైన మనందరికీ తెలుసు, అందరూ ఎక్కడొక్కడ మనం చదివిన కథే, మన వాటిల్లో తర్వాత చూసిన కథే. కానీ ఇందులో కొన్ని యోగ రహస్యాలు దాగున్నాయి. అది ఏంటంటే చూద్దాం. ఒకటి మనకి పైకి చెప్పే అర్థాలు ఇందులోంచి నేర్చుకుంది మనముగా రాముడు లక్ష్మణుడు కానీ మనం కానీ నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకి జీవిత పరమార్థం అనేది ఒకటి ఉంటుంది. ప్రతి వాళ్ళకి మనం ఎందుకు పుట్టామో గ్రహిస్తే, ఆలోచిస్తే మనకి ఏదో ఒక పరమార్థం ఉంటుంది, ఇది చెయ్యాలి అని ఒక ఎయిమ్ ఉంటుంది. అదే అందరికీ అమృతం కదండి. అది మోక్షం. మనకి 99% అందరికీ కావాల్సింది మోక్షం. ఇది మధ్యలో మనకి చేయడానికి అనేక కష్టాలు వస్తాయి కదా. అవన్నీ మనకు వచ్చే విషయాలు, మనకి అనేక సంపదలు వచ్చి ఆశ పెడుతూ ఉంటాయి, మనల్ని డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటాయి. కానీ వాటికి మనం లొంగకూడదు, ఇట్లా ఎలానే నీరసించకూడదు. మోక్షం అంటే మన అమృతం దొరికే వరకు మనం ప్రయత్నిస్తూ ఉండాలి అనేది అందరికీ చెప్పిన ఒక గొప్పది. అంటే ఒక శాశ్వతత్వం, అమరత్వం. అమృతం అంటే మనకి మోక్షమే, అదే కదా. ఆ విధంగా చేయాలి అని అర్హత ఉన్న వాళ్ళకి దొరుకుతుంది. అంటే చూడండి, ఇక్కడ ఎవరికి దొరికింది? దేవతలకు మాత్రమే దొరికింది కదా, రాక్షసులకు దొరకలే. ఇది ఆ అర్హత మనం సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకుంటాం? మనకు అర్హత అనేది మన సాధనతో, తర్వాత మనం చేసే ధార్మిక కార్యక్రమాలతో, మంచి మనస్సుతో మనం అర్హత సంపాదించుకోవాలి. తర్వాత ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే ఇందులో తెలుసుకోవాల్సింది యోగ రహస్యం. ఇప్పుడు మొట్టమొదట మనకి ఆవిర్భవించింది కామధేనువు. తర్వాత ఫస్ట్ ఇది వదిలేయండి, మన ఉచ్చైశ్రవాన్ని వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళ కోరికలే గుర్రాలు అయితే అంటాను చూసారా, అలాగా కోరికలు అలాంటి దాంతో తీసుకున్నారు. కానీ ఇంద్రుడు తీసుకోలేదు. కామధేనువు ఋషులకి ఇచ్చారు. ఎందుకు?
అమ్మవారు పుట్టబోతోంది, ఆవిర్భవించబోతోంది, ఆవిడికి అభిషేకం చేయాలి, అందులోకి కలశంలోకి పంచామృతాలు కావాలి. ముందర కామధేను వచ్చేసింది, సిద్ధంగా ఉంది, ఇచ్చేసి ఋషులకి రెడీగా ఉంది, వాళ్ళు పంచామృతాలతో రెడీగా ఉన్నారు. తర్వాత ఐరావతం వచ్చింది. ఐరావతం తర్వాత అమ్మవారిని తర్వాత వెళ్ళి ఆవిడ్నికి అష్ట దిగ్గజాలని తీసుకురావడానికి ఐరావతం. కల్పవృక్షం వచ్చింది. కల్పవృక్షం కూడా అనేక పువ్వులతో సిద్ధం చేసి అమ్మవారిని పూజ చేయడానికి వచ్చింది. ఇలా వచ్చినప్పుడు తర్వాత ఆ కల్పవృక్షం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఇంద్రుడు కల్పవృక్షానికి నమస్కారం చేసుకున్నాడు, కామధేనుకు నమస్కారం చేసుకున్నాడు. అమ్మా నాకు మళ్ళా నా సామ్రాజ్య లక్ష్మి ఉండేలా చూడండి అవి ఆశీర్వదించారు. తర్వాత కలశంలోకి కావాల్సినవి మిగతావన్నీ చెప్పాను కదా, తేనె ఇవన్నీ మిగతా వాళ్ళందరూ ఇచ్చారు. చంద్రుడు, ఇది ఒక యోగ రహస్యం. ఎలాగంటే అమ్మవారు ముందర రావాలి అంటే అమ్మవారు చంద్ర సహోదరి అయ్యింది అంటే ఇక్కడ మళ్ళా మనం కుండలిని విద్యలోకి వెళ్ళాలి. మన శరీరంలో ఉన్న చక్రాలన్నీ దాటిన తర్వాత మనకి ఈ పైన ఇక్కడ ఉండేది ఇది చంద్రమండలం అంటారు. ఇది అయిన తర్వాత సహస్రారం వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే కుండలిని శక్తి పైకి జాగృతమై వెళుతోందో మొట్టమొదట వెళ్ళేది ఈ చంద్రమండలం దాటాక అప్పుడు సహస్రారానికి వెళ్తుంది. కుండలిని వెళ్ళినప్పుడు మొట్టమొదటి చంద్ర దర్శనం, తర్వాత అయ్యేదే అమ్మవారు కదండి, తర్వాత అయ్యే దర్శనం అమ్మవారు. కాబట్టి అంతవరకు వెళ్ళింది. మొట్టమొదట చంద్రుడు వచ్చాడు అంటే అమ్మవారి కంటే ముందర ఎప్పుడు చంద్రుడే వస్తాడు. ఆ చల్లదనం ఇచ్చాకే అమ్మవారు కనిపిస్తుంది. కాబట్టి చంద్రుడు ఈ విధంగా యోగ ఇది. ఇక ఇక్కడ లోపల ఉండే ఈ సర్పమే కుండలిని, వాసుకి సర్పమే కుండలిని అంటారు. ఇక ఇడా పింగళ నాడులు దేవదానవులు. ఇడా పింగళ మధ్యలో కదా మనకి సుషుమ్న నాడి, కాబట్టి ఇవి రెండు దేవదానవులు అంటారు. తర్వాత మేరు పర్వతమే మేరుదండము, మన వెనకాతలు ఉండే వెనక మేరుదండము అని ఇవన్నీ యోగ సాధన రహస్యాలు అంటారు. తర్వాత ఈ యోగ సాధనలో ఎప్పుడు మొదట వేదనే కలుగుతుందండి. మీరు ఏదైనా ఒక సాధన, మీరు పొద్దున్నే లేచి ధ్యానం మొదలెట్టాలి అనుకున్నారు, చాలా కష్టంగా ఉంటుంది. మొదటి రోజు ఉత్సాహంగా ఉంటుంది, 2 రోజు ఓకే, 3వ రోజు మానేద్దాం, అలారం మానేద్దాం అనిపిస్తుంది. ఎందుకంటే లేవడం శరీరం సహకరించదు, కూర్చుంటే నిద్ర వస్తుంది, చికాకు వస్తుంది, ఏదేదో వస్తుంది, రకరకాలు అయిపోతాయి, కాళ్ళు నొప్పులు వచ్చేస్తాయి. ఈ విధంగా వచ్చినప్పుడు మనం అలా చేయడానికి ఆ వేదన ఉంటుంది. ఈ వేదన దాటాలంటే మనకి గురువు గారి సహకారం కావాలి కదా. ఆ గురువు గారే ఇక్కడ పరమశివుడు వేద వచ్చాడు, విషం మింగాడు, ఇదంతా కథ. నిజానికి ఏంటంటే ఒక గురువుగా ఆయన వచ్చి ఆ వేదన తొలగించాడు. మనకి ఒక గురువు ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఆ ధ్యానంలో కూర్చోడానికి మన వెనక వీపు తట్టి పర్వాలేదు అని తోయడానికి ముందర ఉండాలి ఒక గురువు గారు. ఆ విధంగా చేయడానికి ఆయన ఉన్నాడు అంటారు. తర్వాత మనకి చూడండి, మనం ఈ కుండలిని శక్తి ఒక్కొక్క చక్రం దాటి వెళుతూ ఉంటే, లలితా సహస్రం అప్పుడు చదువుకున్నాం, ఒక్కొక్క చక్రం దాటినప్పుడు ఒక్కొక్క బ్రహ్మ తర్వాత వెళుతున్నప్పుడు ఏంటవుతుందంటే మనకి ఇప్పుడు శ్రీచక్రం మనకి ఈ చక్రాల కంటే మీకు తేలిగ్గా శ్రీచక్రం అర్థం. శ్రీచక్రంలో మీకు 9 వలయాలు దాటితే కానీ లోపల బిందువు దగ్గరికి వెళ్ళాలి. వెళుతున్నప్పుడు ఒక్కొక్క చోట అమ్మవారిని ప్రార్థించి అక్కడ ఆ వలయంలోంచి ముందరకు వెళ్ళిపోతున్నప్పుడు ఒక్కొక్క శక్తి ఇస్తుంది అమ్మవారు. అది మీకు నేను చెప్పాను. అంటే ఏంటి, నిజానికి మీరు శక్తుల కోసమో అష్టసిద్ధుల కోసమో కనుక అమ్మవారిని ధ్యానిస్తుంటే ఆ వరకు రాక్కర్లేదురా అబ్బాయి, నీకు అన్ని ముందరే ఇచ్చేసాను, తీసుకొని ఇచ్చేస్తాను. ఇస్తే వాటి కోసం చేసేవాళ్ళు ఆశపడి అక్కడే ఉండిపోతారు, ఇంకా అమ్మవారి బిందువు వరకు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళకి మోక్షం అది అక్కర్లే, వాళ్ళు కేవలం ఒక డబ్బు కోసమో ఐశ్వర్యం కోసమో ఒక పదవి కోసమో చేస్తున్నారు. అవన్నీ ముందరే ఇచ్చేస్తుంది, తీసుకోండి అక్కడే ఆగిపోతారు. అలాగే అమృతం వరకు వెళ్ళే వాళ్ళకి ఇక్కడే అమ్మ రకరకాలుగా అన్ని ఇచ్చేసింది. కామధేనువు, కల్పవృక్షం, ఇవి కావాలంటే ఇవి తీసేసుకోండి, ఇవన్నీ ఎందుకు. కానీ వీళ్ళు వద్దు మాకు అమృతమే కావాలి అని పట్టుబట్టారు. అంటే అదేది బిందువు వరకు వెళ్ళాలి, అక్కడికి వెళితేనే అమ్మవారి దర్శనం. అమృతత్వం అంటే ఏం కాదండి, ఇంకా అంతే, అమ్మవారే అదనమాట. ఆ విధంగా జ్ఞానపరంగా ఆలోచించారు. ఇది ప్రపంచం అంతా ఒక క్షీరసాగరమే అంటారు. ఇందులోంచి మనకు అనేక సంపదలు దొరుకుతున్నాయి. మనకు కావాల్సింది ఏంటి, జ్ఞానం. మనం ఎంతవరకు చిలుకుతున్నాం దీన్ని అనేది చూడాలి కదా. ఒక గొల్లవాడిగా మారి విష్ణుమూర్తి చిలికితేనే అమృతం పుట్టింది కదండి. మన అంత ఆయనే గొల్లవాడిగా మారుతాం. మనం కూడా ఈ మహా ప్రపంచాన్ని చిలికితేనే మనకు కావాల్సిన జ్ఞానం మనకి లభిస్తుంది అంటారు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇందులో కూడా సాత్విక సంపదలు, రాజస సంపదలు, తామస సంపదలు ఇన్ని రకాలు ఉంటాయి. కాకపోతే మనకు కావాల్సింది చిట్ట చివరికి ఇవేవి వద్దు, అమృతము అంటారు అన్నమాట. ఇంకొకటి చందమామ.
మరి అమ్మవారికి అన్నయ్యగా పుట్టాడుగా చందమామ, అమ్మవారి కంటే ముందర సోదరుడుగా పుట్టాడు కాబట్టి అమ్మ మనకి అమ్మ కదా, అమ్మ లక్ష్మీదేవి, తండ్రి విష్ణుమూర్తి. తర్వాత అందుకని అమ్మకి అన్నయ్య మామయ్య కదా, మేనమామ. కాబట్టి మనకి చందమామ మనమే అంటాం, ఇంకెవరు ఇలా అంటారు, తెలుగు వాళ్ళమే మామయ్య అంటాం కదా, చందమామ మనకి. అందుకని ఆ విధంగా మామయ్య మనకి దగ్గరే. చిన్న చిన్న మన పిల్లలు పుట్టగానే చందమామనే అందరూ పిలుచుకుంటాం, ఎందుకంటే మామయ్య కదా, మామయ్య దగ్గర కాబట్టి అట్లా. కాబట్టి ఈ విధంగా మనం ఇన్ని విధాలుగా చూసుకో. ఇంకోటి మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైతే దైవ దృష్టి ఉంటుందో వాళ్ళకి అమృతం దొరుకుతుంది. వాళ్ళు అమ్మవారు రాగానే గమనించి అమ్మవారు అనే విషయం తెలిసి ఆవిడకి మర్యాదలు చేసి ఆవిడ మీద గౌరవం నిలిపి, ఆవిడకి పూజలు చేయమని అర్థం కాదు, ఆవిడ మీకు కావాల్సిన గౌరవం ఇవ్వాలి, విష్ణుమూర్తికి తగ్గ గౌరవం ఇవ్వాలి, ఇస్తేనే అమ్మవారు ఉంటుంది. ఆయన్ని అవమానించి చేస్తే ఆవిడ వెళ్ళిపోతుంది. కాబట్టి ఇన్ని విధాలుగా చూసుకోవాలి. కాబట్టి అమ్మవారు ఆ విధంగా ఉద్భవించి మళ్ళా ఎప్పుడైతే అన్ని తెలుసుకుని పశ్చాత్తాపడ్డాడో అప్పుడు ఆయన మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఎక్కడైనా సరే ఈశ్వర అపచారం జరిగినా, తర్వాత సదాచారాలకు అపచారం జరిగినా అక్కడ శ్రీ మహాలక్ష్మి ఉండదు, మాయమైపోతుంది. ఇక్కడ ఎప్పుడైతే సదాచారానికి అపచారం జరిగిందో, ఋషుల్ని అవమానం చేశాడో, అమ్మవారు వెళ్తుంది. మళ్ళా పశ్చాత్తాపడి మళ్ళా వేడుకున్నప్పుడు మళ్ళా సామ్రాజ్య లక్ష్మి ఆయన సౌభాగ్య లక్ష్మిగా మారి ఆయన దగ్గరికి వచ్చింది. కాబట్టి ఇదంతా మనం నేర్చుకున్న తర్వాత ఏంటంటే, సాధన మనం చేయాలి, ధార్మికమైన పనులు చేయాలి, మనసులో అమ్మవారి మీద ఆ గురి నిలుపుకోవాలి, నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడు ఆ దైవీ ప్రకృతి మనలో గనక పెంచుకుంటే లక్ష్మీదేవి మన దగ్గరే, మన ఇంట్లో, మన మనస్సులో స్థిర నివాసం విష్ణువుతో సహా ఉంటుంది అనేసి అన్నమాట. ఇది జగన్నాథుడు జగన్మోహిని అయిన కథ. తర్వాత శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుని వివరించిన కథ. మనం అందరం ఇప్పుడు లక్ష్మీదేవిని నేను ఏదైతే మీకు పంపించానో ఆన్లైన్ స్తోత్రం, అందరూ మీరు మ్యూట్లోనే ఉండండి, అందరం ఒక్కసారి చదువుదాం. చదివిన తర్వాత మన ఇంట్లో మంగళశాసనం చదివేసి స్వస్తి చెప్తాను, అప్పుడు మాట్లాడతాం. ఓం నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే పూజితే శంఖచక్రగదాస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే భోళాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి విముక్తిప్రదాయిని మంత్రముక్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగస్థితే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మష్టక స్తోత్రం ఎప్పటేద్భక్తిమ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా. ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం ద్వికాలయః పఠేన్నిత్యం ధనధాన్య సమన్వితం త్రికాలయః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం. మహాలక్ష్మీర్భవే నిత్యం ప్రసన్నా వరదా శుభా. శ్రీ మహాలక్ష్మికి జై. ఇది ఇంత కథ విశ్వామిత్రుడు ఎందుకని చెప్పాడు? ముందర జరగబోయేది సీతారాముల కళ్యాణం. అంటే వాళ్లే లక్ష్మి, ఆవిడే లక్ష్మి, సీతే లక్ష్మి, ఈయనే శ్రీ మహావిష్ణువు. వాళ్ళకి పాతది ఒకసారి చెప్తున్నాడు. అంటే అవన్నీ చెప్తుంటే ఆ పుణ్యాలన్నీ మళ్ళీ ఆయనకు కలగాలి, సీతారాములు చల్లగా ఉండాలి. మనకి అందుకే కదా సీతారాముల పూజ చేయించి ఇవన్నీ పార్వతీ శివుడికి అన్ని పూజ చేస్తారు పెళ్లి ముందర. ఆ విధంగా
అన్ని మంగళకరమైన విషయాలన్నీ చెప్తున్నాడు రాముడికి. చెప్తూ ఆయన్ని చక్కగా ఇవన్నీ ఎంత చక్కగా ఉంటాయి వినడానికి కూడా, అలా చేసి ఆయన మనసు మంగళకరంగా చేసి స్వయంవరానికి తీసుకెళ్తున్నాడు. చూడండి, ఒక మనిషి ఒక శిష్యుడిని ఎంత పాజిటివ్ గా చేసి తీసుకెళ్తున్నాడు. ముందు ఆయన చాలా ఉత్సాహపరిచాడు. ఎందుకంటే అక్కడ శివ ధనుర్భంగం కావాలి. నీ వాళ్ళు అంత గొప్ప వాళ్ళు, ఇంత గొప్ప వాళ్ళు అని చెప్పాడు. ఇప్పుడు మంగళకరమైన మనస్సు చేశాడు. చేసి అప్పుడు ఆ రాజ్యం గురించి చెప్పి ముందరికి తీసుకెళ్తున్నాడు. ఇదంతా ఈ కథ అంతా మనకి ఎందుకు వచ్చింది? రాముడు లక్ష్మణుడు ఈ విశాల నగరం ఏంటి అని అడిగారు. అడిగితే ఈ విశాల నగరంలో ఇక్కడ క్షీరసాగర మథనం జరిగింది అంటూ ఇంత గొప్ప కథ చెప్పాడు ఆయన. చెప్తూ ఇలా కళ్యాణం గురించి చెప్పాడు. అంటే కళ్యాణం వైపు రాముడి మనస్సు తిప్పుతున్నాడు. ఈ విధంగా చెప్పి తీసుకెళ్ళి ఇప్పుడు చెప్పిన తర్వాత ఆ విశాల నగర మహారాజు వచ్చి వీళ్ళకి నమస్కరించి వీళ్ళకి అతిథి సత్కారాలు చేస్తాడు. రాముడు లక్ష్మణుడు విశ్వామిత్రుడు చేసి అప్పుడు వీళ్ళు మిథిలాకి బయలుదేరుతారు. ఇక్కడ వరకు అన్నమాట కథ మనకి. కానీ మనకి అదృష్టవశాత్తు ఇవి కూడా సీతారామ కళ్యాణం ముందు చెప్పుకునే అవకాశం భగవంతుడు కల్పించాడు. అనేక నమస్కారాలు. తర్వాత మంగళ శాసనం చేసుకున్నాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ రామ. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి వైకుంఠలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామచంద్రమూర్తికి జయ. స్వస్తి. అమ్మా చెప్పనా? చెప్పండి. భగవద్గీత. మనం ఎలా ఉండాలి? మన జన్మను బట్టి 4 కులాలుగా విభజించబడ్డాము. పూర్వజన్మతో తెచ్చుకున్న గుణాలు కొన్ని అయితే, పుట్టిన ప్రదేశం కుటుంబ వ్యవస్థ నుంచి వచ్చిన గుణాలు కొన్ని. ఈ 4 కులాల లక్షణాలు: బ్రాహ్మణులు జ్ఞానం, సంస్కృతి సాంప్రదాయాల పట్ల నిబద్ధత; క్షత్రియులు శూరత్వం, ధైర్యం, సామర్థ్యం, దానం, శాసనత్వం; వైశ్యుడి వ్యవసాయం, గో సంరక్షణ, వర్తకం; శూద్రుడు సేవాభావం. మానవుడు ఏ కర్మ చేయాలో అది స్వాభావికంగా చేస్తే చిత్తశుద్ధి అయి జ్ఞానం లభిస్తుంది. రామాయణం. రామలక్ష్మణులు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ విశ్వామిత్రునితో విశాల దేశానికి చేరారు. విశ్రమించాక రాముడు ఆ దేశం గురించి చెప్పమని కోరాడు. ఇక్కడ క్షీరసాగర మదనం జరిగి లక్ష్మీదేవి ఆవిర్భవించింది. ఇంద్రుడు చాలా విజయాలు సాధించాడు. ఆయనని గజం మీద అమితంగా పొగుడుతూ ఊరేగించారు. దుర్వాస మహర్షి అద్భుతమైన మాలని ఇంద్రునికి సమర్పించగా అహంకారంతో ఏనుగు కుంభస్థలం మీద విసిరాడు ఇంద్రుడు. ఏనుగుకి చిరాకేసి తొండంతో కింద పడేసి తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. దుర్వాసుడు అతని గర్వాన్ని అంచాలి అని, నీ సామ్రాజ్య లక్ష్మి నిన్ను వదిలి వెళ్ళుగా కాని శపించాడు. అష్టైశ్వర్యాలు అంటే అష్టలక్ష్ములు సముద్రంలో కలిసిపోయాయి. బలిచక్రవర్తి ఆగడం మొదలైంది. దేవతలందరూ బ్రహ్మగారిని అడగగా శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. స్వామి ప్రత్యక్షమయ్యారు. జరిగింది వివరించారు. మీరందరూ అమృతాన్ని గ్రహించాలి. అది ఎక్కడ దొరుకుతుంది అని అడగగా, ఈ పాల సముద్రం చిలకాలి. మొదట విషం వస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. ముందుగా రాక్షసులతో స్నేహంగా ఉండి మీ ఒక్కరి వల్ల అది వాళ్ళని కూడా తీసుకుని రండి అని చెప్పాడు. మందర పర్వతం తెచ్చి సర్పరాజు వాసుకి నీ తాడుగా కట్టి చిలకండి. ఒకవైపు దేవతలు, ఒకవైపు రాక్షసులు కలిసి చిలకండి అని చెప్పాడు. విషం కాకుండా అనేక వస్తువులు వస్తాయి, వాటి కోసం మోహపడకండి అని విష్ణుమూర్తి హెచ్చరించాడు. అప్పుడు దేవేంద్రుడు బలిచక్రవర్తిని కోరాడు, అమృతాన్ని అందరం పంచుకుందాము, మీరు కూడా రండి అని. బలిచక్రవర్తి రాక్షసులు ఒప్పుకుని మందర పర్వతం తేవటానికి వెళ్లి దేవతా శిల్ప అయిన త్వస్కను తవ్వటానికి కావలసినవి అడిగారు. ఆయన పెద్ద రోకళ్ళు తయారు చేసి ఇద్దరికి ఇచ్చాడు. తవ్వి చివరికి పర్వతాన్ని అందరూ కలిసి ఎత్తారు. కానీ దాని బరువుకి చాలా మంది నలిగి పోయి ఏడ్చి నారాయణుడిని వేడుకున్నారు. ఆయన గరుడ వాహనం మీద వచ్చి ఎడమ చేతితో ఎత్తి సముద్రంలో దించాడు. వాసుకిని తాడు ఉండమని కోరారు. వాసుకి తన శరీరం ఛిద్రం అయిపోతుందని ముందు ఒప్పుకోలేదు, కానీ అమృతం ఇస్తామని ఆశ చూపగా భయంగా ఒప్పుకుని వచ్చాడు. స్వామి ఆయనని కట్టిన ప్రదేశం చాలా నున్నగా ఉండేలా చూశాడు. శ్రీ మహావిష్ణువు కూడా నేను చిలుకుతానని తలవైపు దేవతలతో కలిసి నిల్చున్నాడు. రాక్షసులు తమని తోకవైపు నుంచో పెట్టినందుకు ఆగ్రహించి మాకు తలవైపు కావాలి అని అడగగా విష్ణువు చిరునవ్వుతో వాళ్ళకి తలవైపు ఇచ్చాడు. లాగటం మొదలు పెట్టారు. వాసుకి నలిగిపోతున్నాడు, విషం కక్కేస్తున్నాడు. ఆ ప్రెషర్ కి
కొండ నీటిలోతికి అతుక్కుపోయింది. నారాయణుడిని వేడగా ఆయన ఇప్పుడే వస్తానని నీటి అడుగు భాగంలో కూర్మావతారుగా తన శరీరంతో కొండని పైకి లేపాడు. అందరూ జేజేలు కొట్టారు. ఆయన వీపు మీద పర్వతాన్ని పెట్టుకుని మళ్ళీ చిలకటం మొదలు పెట్టారు. తెల్లని నురగలు జలచరాలు వచ్చే రాక్షసులు, ఈ వేడిని మేము భరించలేము, మీరు మాకు తోక కావాలి భరించలేము, మాకు తోక కావాలి అన్నారు. ఎక్కడ ఉన్నా తృప్తి లేదు వాళ్ళకి. మళ్ళీ దేవతలు మొహం దగ్గరకు వచ్చారు. 1,00,000 సూర్యులు ఉదయించినట్టు నల్లనిది వచ్చి మంటలు రావటం మొదలై చుట్టూ ఉన్నవి దగ్ధమైపోసాగాయి. హాలాహలం వచ్చింది. శివుణ్ణి ప్రార్థించమని నారాయణుడు చెప్పగా శివుడిని ప్రార్థించగా శివుడు పార్వతి అనుమతి కోరాడు. మీ అన్నయ్యకి మిగిలిన వారికి ఇబ్బంది లేకుండా చెయ్యాలంటే నేను వెళ్ళి ఆ కాలకోట విషయం తీసుకోవాలి అనగా పార్వతీదేవి నా మంగళసూత్రం గట్టిది, మీరు వెళ్ళండి అని అనుమతించింది. శివుడు వెళ్ళి హుంకరించగానే ఆ కాలకోట విషయం నేరేడు పండంత అయిపోయింది. ఆయన దానిని చేతిలోకి తీసుకుని మింగి గరళం దగ్గర ఆపేశాడు. ఆయన నీలకంఠుడయ్యాడు. పాముల వల్ల, తేళ్ల వల్ల, అగ్ని వల్ల ఈ కథ విన్న వారికి కష్టాలు ఉండవు. శివుడు వెళ్ళాక మళ్ళీ చిలకడం మొదలు పెట్టారు. శుభసూచకమైన అలల నుంచి అందమైన తెల్లని రెక్కల గుర్రం వచ్చి నిలబడింది. నారాయణుని హెచ్చరిక గుర్తు వచ్చి దేవతలు గుర్రం కావాలని కోరిక ఉన్న వెనక్కి తగ్గారు. బలిచక్రవర్తి తీసుకున్నాడు. మళ్ళీ చిలకగా ఒక తెల్లని దేనువు ప్రత్యక్షమైంది. ఇది దేవమునులకి అని నారాయణుడు చెప్పాడు. ఋషులు తీసుకున్నారు. మళ్ళీ చిలకగా 4 దంతాలతో తెల్లని ఐరావతం వచ్చింది. ఇది ఇంద్రుడికే అని ఇచ్చేశారు. మళ్ళీ ఈసారి కల్పవృక్షం వచ్చింది. మళ్ళీ ఇంద్రుడికే ఇచ్చాడు నారాయణుడు. అప్పుడు అప్సరసులు వచ్చారు. రాక్షసులు దేవతలు ముందుకు రాలేదు. మేము మా జీవితాన్ని నృత్యానికి అంకితం చేస్తామన్నారు వాళ్ళు. మళ్ళీ చల్లని కాంతులు వచ్చే అందరికీ హాయిగా అనిపించింది. చంద్రుడు పైకి వచ్చాడు. విష్ణువు పరమశివుడికి చల్లదనం కోసం ఇచ్చాడు. మళ్ళీ చిలకగా బంగారు కాంతులతో ధ్యానంలో ఉన్న లక్ష్మీదేవి ఆవిర్భవించింది. దేవతలందరూ స్తోత్రాలు చేశారు. రాక్షసులు నిరాసక్తిగా చూశారు. ఇంద్రుడు పరుగు పరుగున రత్నాల పీట వేశాడు. దేవతా ముత్తైదువులు కలసాలతో నీళ్లు. అమ్మ ఇక్కడ నేను కొంత రాసుకోలేకపోయాను పిల్లలు అన్న వాళ్ళ. తర్వాత మిమ్మల్ని అడుగుతానమ్మా. మునులు మంత్రాలు చదివారు. మేఘాలు మంగళవాద్యాలు అష్టదిగ్గజాలు తొండంతో అభిషేకం చేశాయి. సముద్రుడు పట్టు వస్త్రాలు తెచ్చాడు. వరుణుడు వైజయంతిమాల విశ్వకర్మ నగలు ఇచ్చాడు. సరస్వతీదేవి అమ్మవారికి తెల్లటి ముత్యాలమాల ఇచ్చింది. బ్రహ్మదేవుడు కమలాన్ని ఇచ్చాడు. కర్ణాభరణాలు నాగదేవతలు ఇచ్చారు. స్త్రీలు మంగళ స్తోత్రాలు పాడారు. దిక్కులన్నీ అమ్మవారికి దీవెనలు ఇచ్చే. అమ్మ నీకు స్వయంవరం జరుగుతోంది, నువ్వు ఎవరినైనా వరించు అనగా అమ్మవారు చూపు పడిన వారందరి దారిద్ర్యం వదిలిపోయింది. రాక్షసులు దూరంగా ఉన్న వల్ల వారి మీద అమ్మవారి చూపు పడలేదు. అమ్మవారి చూపు విష్ణుమూర్తి మీద పడి ఆయన వద్దకు వెళ్లి వరమాల వేసింది. మళ్ళీ చిలకమని విష్ణుమూర్తి చెప్పాడు. ఈసారి వారుణి అనే అందగత్తి వస్తే రాక్షసులు తీసుకున్నారు. ఆవిడ మత్తు ఇచ్చే పానీయంతో వచ్చింది. మళ్ళీ చిలకగా ధన్వంతరి వచ్చాడు. ధనువు అనగా రోగం. విష్ణుమూర్తి అంశ. అమృత కలశంతో ఆయుర్వేద శాస్త్రజ్ఞుడు వచ్చాడు. ఋషులు తీసుకున్నారు. రాక్షసులు ఆ కలశాన్ని లాక్కుని తీసుకుని వెళ్ళిపోయారు. మళ్ళీ దేవతలు నారాయణుడిని కోరారు. జగన్నాథుడు అమ్మవారైన పార్వతీదేవిని ప్రార్థించగా జగన్మోహిని అయిపోయాడు. రాక్షసుల దగ్గరకు వెళ్ళగా వారు ఆ అందానికి మోహితులయ్యారు. ఆవిడని ఎలా తమ దగ్గర ఉంచుకోవాలి అనే అసుర ప్రవృత్తితో నువ్వు మాకు ఈ అమృతాన్ని పంచుతావా అంటే అనగా ఆవిడి నేను పంచితే మీరు అంగీకరిస్తారా అని అడిగింది. ఆమె మైకంలో పడి వరుసగా కూర్చుని ఆమెనే మోహంగా చూస్తున్నారు. ఆమె దేవతలకు అమృతాన్ని పోస్తోంది. అందరికీ పనిచేసి మాయమైపోయింది. రాక్షసులు గ్రహించేసరికి అంతా అయిపోగా దేవతలతో యుద్ధానికి దిగారు. దేవతలు గెలిచారు. అమృతం అనగా మోక్షం. ఆ అర్హత మన సాధన, మంచి మనసు, ధార్మికతతో మనల్ని మనమే మదించుకుని అమృతం అనే మోక్షాన్ని మనం పొందాలి. బాగుందమ్మా, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇప్పుడు దేవతలకి రాక్షసులకి మరి యుద్ధమైంది. మళ్ళీ దేవతలు గెలిచేశారు కదా అమృతత్వంతో. ఇది తెలిసిన రాక్షసుల తల్లి అదితి దితి కదా, ఆవిడ దితి. కశ్యపుడికి 2 భార్యలు, అదితి దితి. అదితి పిల్లలేమో దేవతలు, దితి పిల్లలు రాక్షసులు, దైత్యులు. ఆవిడ వినేసి బాధపడింది. ఈసారి చూడండి నేనేం చేస్తాను అని ఆవిడ ఒక ప్రతిజ్ఞ తీసుకుంది. నేను ఎలాంటి దేవతల్ని కంటాను అంటాడు, వీళ్ళందరినీ కాపాడే దేవతల్ని కంటాను అని అందుట. ఆ తర్వాత ఏమైంది, మనం వచ్చే వారం చెప్పుకుందాం. అంటే ఇక్కడితో ఇది ముగుస్తుంది అనమాట ఈ సరగా.
వల్లి గారు వస్త్రాలు ఇచ్చింది ఎవరు? లక్ష్మీదేవికి సముద్రుడు రత్నపీఠం కదా ఇచ్చింది, కూర్చున్నాను పీఠ. రత్నపీఠం ఇచ్చింది ఇంద్రుడు. ఇంద్రుడు. బట్టలు వచ్చింది తండ్రి. అందుకే మనకి పెళ్లిళ్ళలో పీటల మీద కూర్చుంటే తండ్రి గాని అన్నయ్య గాని ఇస్తారు కదా. చాలా బాగుంది చాలా బాగుంది అమ్మవారి ఆవిర్భావము అన్ని. అసలు ఇంకా తెలిసినా కూడా అసలు అంత బాగా చెప్పారు. చాలా బాగా చెప్పారు. ఆ కుండలినితో రిలేట్ చేయడం చాలా బాగుందండి. అది కొంచెం చాలా డిఫరెంట్ గా అనిపించింది. చాలా బాగుంది. మీకు వీలైనప్పుడు కొంచెం రాయరా, అది ఎప్పుడన్నా వీలైనప్పుడు అది కుండలిని అంతా రిలేట్ చేశారు కదా దాన్ని మొత్తము. కొంచెం ఎప్పుడన్నా అది రాయలేకపోయాము, ఇంకా అలసిపోయాము. మీరు అలసిపోకుండా మీరు చెప్పినా మేము రాయలేకపోయాం. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా బాగుంది. చాలా బాగా చెప్పారమ్మా. అసలు కొన్ని కళ్ళ కట్టినట్టు నిజంగా పెళ్లి చూసినట్టు అనిపించింది. చాలా బాగా చెప్పారండి. మళ్ళీ గారు చాలా బాగుందండి. కానీ ఇక్కడ 18 వస్తువులు వచ్చాయంటారండి, అది కరెక్టా? ఇందులో 10 వస్తువులు వచ్చాయి క్షీరసాగర మదనంలో. అంటే భాగవతంలో తీసుకున్నానమ్మా నేను. భాగవతంలో డీటెయిల్డ్ గా ఇచ్చారు, రామాయణంలో కొంత తగ్గించి ఇచ్చారు. కొంచెం తగ్గించారు. అయితే వేరే చూస్తే ఇది కూడా ఉందేమో కదండి. అగస్త్య మహాముని అదే కోవిడ్ ఒక పక్కకి వంగిపోతుంటే అగస్త్య మహాముని వెళ్ళి ఆ పక్క దక్షిణ ధ్రువం దగ్గర ఇలా ఆపుతారు. అది కథ వచ్చినప్పుడు మనకి మళ్ళీ అగస్త్యుడిది వస్తుందమ్మా. వస్తుందండి. ఇది ఇందులో ఈ కాంటెక్స్టే కదండి. అంటే క్షీరసాగర మదనప్పుడు కాదు, క్షీరసాగర మదనప్పుడు కాదండి. అగస్త్య మహాముని అగస్త్య మహాముని మళ్ళా మనకి చాలా పెద్దగా వస్తుంది ఆయన గురించి. అమ్మ మీరు కుండలినితో పోల్చారు, 3వ క్లాస్ లో చెప్పారమ్మా దీని వివరం. ఇది కుండలిని లలితకి శ్రీరామునికి ఉన్న పోలిక అని చెప్పి, మూలాధారం స్వాదిష్టానం అగ్నిమండలం అంటే రా అనేది అక్షరం, మణిపూరకం అనాహతం సూర్యమండలం, ఆ విశుద్ధి ఆజ్ఞ చంద్రమండలం, మా అంటే మనలో రామ అనగానే భావంతో చేస్తే మూలాధారంలో ప్రకంపనలు మొదలై ఆజ్ఞాచక్రం వరకు వెళ్ళి సహస్రారం చేరతాయి. రామనామానికి ఇన్ని అర్థాలు ఉన్నాయని చెప్పారమ్మా మీరు. అవునమ్మా, కరెక్ట్, మీకు గుర్తుంది బాగా. సరే రాయండి శుభ. రాసేనమ్మా ఇదే. చాలా బాగా చెప్పారు. కరెక్ట్ కంటెక్స్ట్ అది తగ్గది కదా. రుక్మిణి గారు చెప్పండి అమ్మా. అడిగేస్తానండి అని అదే మీరు చెప్పారు. నమస్తే వల్లి గారు. నమస్తే అమ్మా మాధవి. ఇది రాహుకేతువులు, దానిలో ఒక రాక్షసుడు తీసుకున్నాడు. ఇది ఆ రాహుకేతువులు నిజానికి వాళ్ళకి రాక్షసులు అంటే అటువైపు వచ్చేసింది. అటువైపు అది రాక్షసుల వైపు కూర్చున్నారు, అందుకని ఇటు నుంచి వచ్చారు అంటారు అంతే. నిజానికి వాళ్ళ రాక్షస సంతానమా అనేది నిజానికి అది ఎప్పుడో ఒక సందేహాస్పదమే కదండి. ఇద్దరు రాక్షసుల వల్లి గారు, లేకపోతే ఒక రాక్షసుడే మొండు అలా కట్ చేశాడు అనేది అది అది ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కలా ఇచ్చారమ్మా. మనకి మహాభాగవతంలోనేమో ఇద్దరు అని ఇచ్చారు. అది రాసింది అటువైపు మనకి అంటే భాగవతం రాసింది వ్యాసుడు, కాబట్టి ఇక్కడ వాల్మీకి రాయడం ఒకడే అని రాశారు. ఓన్లీ రాహువే అని రాశారు. సో అది చిన్నది అటు ఇటు అవుతూ ఉంటాయి మనకి పురాణాల్లో. ఏంటంటే రాహు కేతువు ఇద్దరు గ్రహాలు పడతాయి అని ఒక మైండ్ లో ఉంది, కాబట్టి నేను ఇద్దరు అన్నట్టుగా అలాగే. గ్రహాల్లో కూడా ఒక గ్రహంగాను మిగతా పార్ట్ ఒక గ్రహంగాను పెడతారు.
అయితే ఒకటిగా రాసుకోమమ్మా ఇప్పుడు. ఒకటిగా రాసుకో. వల్లి గారు చాలా బాగుందండి క్షీరసాగర్ మదనం. యాక్చువల్ గా ఇది జరిగింది కంబోడియాలో అండి, యాంకోర్ వాట్ లో టెంపుల్ లో ఈ స్టోరీ అంతా రాశారండి అక్కడ. ఆ కింద విష్ణువు కూర్మావతారం వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడే జరిగింది అని చెప్పారు అప్పుడు. అదే కంబోడియాలో యాంకోర్ వాట్ టెంపుల్ లో ఇదే చెప్పారండి. అప్పుడు ఇదంతా అక్కడ రాస్తున్నాయి గోడల మీద అంతా, అది చూడండి మన పురాణాలు అక్కడ అని చెప్పారు. అది నిజం. మరి అప్పుడు అక్కడ చెప్పారు ఇదంతా ఇక్కడే జరిగింది అని. స్టోరీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంతా ఫిగర్ కూడా వేస్తున్నారు. అది వాసుకి ఇది అంతాను అక్కడ మెయిన్ టెంపుల్ లో ఇదంతా చూపించి పెద్ద అందరూ గైడ్స్ అన్ని చెప్తున్నారు ఇక్కడే జరిగింది అని. చూడండి అదే. చాలా థ్యాంక్స్ అండి. జానకి లేవా నువ్వు? దుర్గా రాసుకుంటున్నా, సీరియస్ గా రాసేసుకుంటున్నారా? నేనేమైనా అడుగుదామంటే అందరూ అడిగేస్తున్నారు సేమ్ డౌట్స్, అందుకని నేను సైలెంట్ గా ఉండిపోయా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇది ట్రాన్స్లేట్ చేసి రాసుకోవడానికి మాకు కొంచెం టైం పడుతున్నది. అవునమ్మా, నాకు అర్థం అవుతుంది. చాలా బాగుందండి ఈ రోజుదైతే. అమ్మవారు నిజంగా మన ఎదురుగుండానే బయటకు వచ్చినట్టు అనిపిస్తున్నది కదా. ఇంకొక విషయం ఏంటంటే, నాకు అటు వైజాగ్ నుంచి తర్వాత ఇక్కడ బాంబే నుంచి కూడా చాలా మంది, ఇద్దరు ముఖ్యంగా, తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళే మంచి మంచి బొమ్మలన్నీ నాకు పంపిస్తున్నారు. సో నేను అటు నుంచి కొన్ని తీసుకుని నేను మీ గ్రూప్స్ లో పెడుతున్నాను. సో నా పని కొంచెం తేలికైంది అనమాట. చాలా థ్యాంక్స్ అండి. వల్లి గారు, రాహు తలని ఎవరు కట్ చేస్తారండి? చూసి తాగుతూ ఉంటే అమృతం మెడవక. మనకైతే ఇందులో శ్రీ మహావిష్ణువే చక్రంతో ఖండించాడు, కానీ ఖండించబడలేదు, ప్రాణం పోలేదు. అప్పటికే అమృతం ఇంతవరకు వచ్చేసింది కాబట్టి ప్రాణం పోక ఈ కంఠం మాత్రమే నిలిచింది. ఓకే ఓకే. మరి కేతు అంటే ఇక మరి వేరే అంటారా? అదే ఇప్పుడు దానికి ఏంటంటే, మనకి భాగవతంలోనేమో ఇద్దరు ఉన్నారు, రాహు కేతు అని ఇద్దరు వచ్చారు అని రాశారు. ఇక్కడ రామాయణంలోనేమో ఒకడే ఉన్నాడు, ఆయనే రాహు, ఆయన శరీరం తల ఒకటి మొండెం ఒకటి తేడాగా ఉంది, కానీ ఒకడే కాబట్టి అది అందులోకి మనం ఇంకా డెప్త్ లో వెళ్ళలేం. అంటే రెండు రకాలుగా చెప్పినప్పుడు మనకి ఏది అనేది కరెక్ట్ గా తెలియదు. అది అక్కడ వినలేదు లేండి సరిగా, అందుకని అడిగాను. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? డౌట్స్ ఏం లేవు, కానీ శుభగారు సంక్షిప్త రామాయణం రాసేస్తే చాలా ఈజీగా. అసలు ఎంత బాగా రాస్తున్నారో, మొత్తం కవర్ చేస్తున్నారు, మొత్తం సంక్షిప్తంగా. అది భలే రాస్తున్నారు మీరు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వల్లి గారు. అమ్మ దగ్గర మీరు? అమ్మ దగ్గర అంటే ఇక్కడ పెళ్ళిళ్ళు ఉన్నాయి. ఓకే, అదే ఇవాళ బ్యాక్గ్రౌండ్ మారిందని. ఓకే అండి, అడిగానని చెప్పండి అమ్మగారు. ఓకే అండి, బాయ్. మనం మళ్ళా వచ్చే వారం కలుద్దాం. ఇప్పుడు దితి కోపం ఏ విధంగా పరిణమించింది, దానికి దేవతలకి మళ్ళీ శాపమైందా వరమైందా అనే విషయం చూసుకుని, ఆ తర్వాత వీళ్ళు ఇంకా ముందరికి వెళ్ళి వాళ్ళు ఏ కొత్త వింత ఏదో చూశారు రామలక్ష్మణులు, అదేంటి అనేది వచ్చే వారం మనం వాటిలోకి ఇంకా ముందరికి వెళ్ళి ఉంటానండి. స్వస్తి. సో ఇంకేమైనా డౌట్స్ మీకు ఉంటే రండి, లేదంటే కట్ చేస్తాను. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ అండి వల్లి గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అమ్మా.
నమస్తే లక్ష్మి గారు, ఎలా ఉన్నారు? ఓ ఓకే ఓకే. నమస్తే వల్లి గారు. నమస్తే అండి. ఓకే, మీ పిల్లలు రాసేస్తారుగా? లేదు పాప, వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు. ఉంటానండి, నమస్కారం.